Hi all, welcome back to our CA Inter Direct Tax Revision series. So, in this video, I'm going to revise set of and carry forward clauses and clubbing of income topics from the CA Inter Income Tax syllabus. So, in this video, I'm going to use these PDFs. This particular PDFs you can get from Telegram channel. That link I will provide in the description box. And now this video will be recorded in the Telugu plus English mix. So, it's mostly helpful for the Telugu speaking students and non-Telugu speaking students or who are not able to understand Telugu, you can skip this video. అండ్ మరి ఎంతసేపు ఎందుకు ఇంగ్లీష్‌లో చెప్పాను, తెలుగోళ్ళ కోసం అయితే తెలుగులో చెప్పొచ్చు కదని మన యువత అని అనుకుంటే, యూట్యూబ్ ఆల్గారిథం కొంచెం పట్టుకోవడానికి ఏదో ట్రై చేస్తున్నాము. వదిలేసేయండి. నౌ ఈ వీడియోలో సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ లాసెస్, క్లబ్బింగ్ ఆఫ్ ఇన్‌కమ్ అనే టాపిక్స్‌ని రివైజ్ చేద్దాం. బేసికల్‌గా ఎవరైతే సెట్ ఆఫ్ లాసెసే కదా అని చెప్పేసి వదిలేసి ఎళ్ళిపోతారో వాళ్ళ రిజల్ట్ చాలా వరకు క్యారీ ఫార్వర్డ్ అయిపోతున్నాయి. సో, కాబట్టి ఈ ఇంపార్టెంట్ చిన్న టాపిక్‌ని మీరు వదిలేయకుండా డీటెయిల్‌గా చూసుకుంటూ ఎవ్రి పాయింట్ లాజిక్‌గా అర్థం చేసుకొని, ఒకవేళ ఎగ్జామ్‌లో ఏదైనా క్వెషన్‌లో ఏదైనా డిఫరెంట్ పాయింట్ ఉంటే ఆ పర్టిక్యులర్ సెక్షన్ దగ్గర రాసుకొని డీటెయిల్‌గా ప్రిపేర్ అవ్వండి. మీకు 6-7 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. సీఎంఏ ఇంటర్ స్టూడెంట్స్ గూడా వీళ్ళకి 7 మార్క్స్ కంపల్సరీగా ఈ క్వెషన్ నుంచి వస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న టాపిక్‌ని, ఇంపార్టెంట్ టాపిక్‌ని వదిలేయమాకండి. నౌ ఈ వీడియోలో కొన్ని క్వెషన్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. నాకు కొంచెం ఇంపార్టెంట్ అనిపించిన క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రాక్టీస్ చేద్దాం. అండ్ ఫస్ట్ క్లబ్బింగ్ ఆఫ్ టాపిక్ లేపేద్దాం. అది చిన్న టాపిక్. తర్వాత సెట్ ఆఫ్‌కి వద్దాం. క్లబ్బింగ్ ఆఫ్ ఇన్‌కమ్ అంటే ఏంటి? అసలు ఈ టాపిక్ నేము మీకు మన చాప్టర్‌లో బుక్స్‌లో వేరే తీరుగా ఉంటుంది. అది వదిలేసేయండి. పెద్దగా ఉంటుంది. మనం చదవలేం కాబట్టి క్లబ్బింగ్ ఆఫ్ ఇన్‌కమ్ షార్ట్‌గా మాట్లాడుకుందాం. అసలు క్లబ్బింగ్ ఆఫ్ ఇన్‌కమ్ అని అంటే ఏంటి? అంటే బేసికల్‌గా మన బడా బిజినెస్ మ్యాన్‌లు గావచ్చు, మహామేతలు గావచ్చు వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళకొచ్చిన ఇన్‌కమ్‌ని డైవర్ట్ జేసుకున్నట్టు ట్రై జేస్తారు. ఈ డైవర్ట్ చేసే ప్రాసెస్‌లో వాళ్ళు వాళ్ళ కొడుకులకు ట్రాన్స్‌ఫర్ జేసుకోవడం గావచ్చు, వేరే వాళ్ళకి ఇన్‌కమ్ ట్రాన్స్‌ఫర్ జేయడం గావచ్చు, అసెట్‌లు బినామీల పేరు మీద పెట్టడం గావచ్చు, వగైరా వగైరా చాలా యాక్టివిటీస్ చేస్తా ఉంటారు. నౌ వాళ్ళు అలా చేస్తుంటే ఇన్‌కమ్ టాక్స్ ఏమి సైలెంట్‌గా కూర్చోవు కాబట్టి, వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళని కొంచెం కట్టడి జేయడానికి కొన్ని ప్రొవిజన్స్ అనేది పెట్టింది. అందులో సెక్షన్ 16 నుంచి సెక్షన్ 64 వరకి కొన్ని ప్రొవిజన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇన్‌కమ్ ఆఫ్ అదర్ పర్సన్స్ ఇంక్లూడబుల్ ఇన్ ది అసెసీస్ టోటల్ ఇన్‌కమ్ చూద్దాం. తర్వాత ఇన్‌కమ్ ఆఫ్ అదర్ పర్సన్స్ ఇంక్లూడెడ్ ఇన్ ది ఇండివిడ్యువల్స్ టోటల్ ఇన్‌కమ్. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏందంటే, ఈ పర్టిక్యులర్ 60 అండ్ 61 అనేవి ఎవ్రి అసెసీస్ టోటల్ ఇన్‌కమ్‌లో ఇంక్లూడ్ చేయడానికి ఇస్తాడు. అండ్ తర్వాత ఇక్కడ ఈ సెక్షన్‌లన్నీ కూడా ఇండివిడ్యువల్స్ టోటల్ ఇన్‌కమ్ గురించి మాట్లాడతాడు. స్లోగా ఒక్కొక్కటి తీసుకెళ్తే వెళ్దాం. ఫస్ట్ సెక్షన్ 60 దాంట్లో ఏం చెప్తున్నాడంటే, ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఇన్‌కమ్ వితిన్ ది ట్రాన్స్‌ఫర్ ఆఫ్ అసెట్. ఏ అసెట్ నుంచి అయితే నీకు ఇన్‌కమ్ వచ్చిందో, ఆ అసెట్‌ని ట్రాన్స్‌ఫర్ చేయకుండా దాని నుంచి వచ్చిన ఇన్‌కమ్‌ని ట్రాన్స్‌ఫర్ చేసావు. బేసికల్‌గా అసెట్ నీదైనప్పుడు ఇన్‌కమ్ కూడా నీదే కావాలి కదా! నువ్వు ఇన్‌కమ్ వేరే వాడికి ట్రాన్స్‌ఫర్ చేసావు. ఇక్కడ లాజిక్‌తోని ఆలోచించండి. ఆ ఇన్‌కమ్ ఎవరిది? నీది. కాబట్టి ఆ ఇన్‌కమ్‌ని నీ హ్యాండ్స్‌లో, నీ టోటల్ ఇన్‌కమ్‌లోనే క్లబ్ చేస్తాము అని చెప్తున్నాడు. అదిక్కడ. ఎగ్జాంపుల్ ఏంటి? మిస్టర్ ఏ హి ట్రాన్స్‌ఫర్డ్ ఇన్‌కమ్ ఫ్రమ్ ది రెంటింగ్ ఆఫ్ ది హౌస్ ప్రాపర్టీ టు హిస్ బ్రదర్. సచ్ ఇన్‌కమ్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద మిస్టర్ ఏ టోటల్ ఇన్‌కమ్. సింపుల్ సెక్షన్ దాంట్లో పెద్దగా ఏం లేదు. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఇన్‌కమ్ వితౌట్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ అసెట్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ ఇన్‌కమ్ ఆఫ్ ది ట్రాన్స్‌ఫరర్. ఇప్పుడు వెంటనే మన బాబాయికి ఏమొచ్చిందంటే, అరే! ఈడు అట్లా చేస్తున్నాడు కదా! నేను అసెట్ కింద ట్రాన్స్‌ఫర్ చేస్తాను అనంటే, ఇదేంటి తొక్కలో టాక్స్ కట్టడానికి అసెట్‌ని వదులుకుంటాము అనంటే, వాళ్ళు మనలాగా పిచ్చోళ్ళు కాదు. వాళ్ళేం చేస్తారంటే, దే విల్ పుట్ ఆ అగ్రీమెంట్ రాసుకుంటారు కదా! ట్రాన్స్‌ఫర్ అగ్రీమెంట్. వాళ్ళేం చేస్తారంటే, దే విల్ పుట్ సమ్ ప్రొవిజన్స్ ఫర్ రీట్రాన్స్‌ఫర్. వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గరకొచ్చేటట్టుగా అది డైరెక్ట్‌గా రావడం గావచ్చు, ఇండైరెక్ట్ రావడం గావచ్చు. మొత్తంగా గావచ్చు, ఆల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ది అసెట్ వాళ్ళ దగ్గరకొచ్చేటట్టుగా దే విల్ పుట్ సమ్ ప్రొవిజన్స్ ఇన్ ద అగ్రీమెంట్. ఆర్ దేర్ ఆర్ సమ్ ప్రొవిజన్స్ దట్ రైట్ టు రీఅస్యూమ్ పవర్. వాళ్ళకి రీఅస్యూమ్ జేసుకోవడానికి ఒక రైట్ ఇస్తుంది ఆ అగ్రీమెంట్. దెన్ ఆ పర్టిక్యులర్ ట్రాన్స్‌ఫర్‌ని వీల్ కాల్ ఇట్ యాస్ రీవోకబుల్ ట్రాన్స్‌ఫర్. ఇలాగా ఏదైనా ఇన్‌కమ్ అరైజింగ్ ఫ్రమ్ ఎ రివోకబుల్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఎన్ అసెట్ that all incomes arising from asset transferred will be included in the total income of the transferor. అంటే ఏంటి? ఇలాగ చేసినా కూడా నువ్వు దొరికిపోతావని అర్థం. నువ్వు ఈ రివోకబుల్ ట్రాన్స్‌ఫర్‌కి వాడు ఒక 2 ఎక్సెప్షన్స్ ఇచ్చాడు. ఏంటివా ఎక్సెప్షన్స్ అనంటే, ఇంకా జెన్యూన్ కేసెస్ గురించనమాట. ఈ పర్టిక్యులర్ 2 ఎక్సెప్షన్స్ కూడా జెన్యూన్ కేస్ గురించి. ఏంటి జెన్యూన్ కేస్ అంటే, సపోజ్ నేనున్నాను. నేను మా ఫ్యామిలీ ని చూసుకోవడానికి నా దగ్గర ఒక అసెట్ ఉంది. ఆ అసెట్ నుంచి కొంత ఇన్‌కమ్ వస్తుంది. నువ్వేమన్నావు? ఆ అసెట్ నుంచి వచ్చిన ఇన్‌కమ్‌ని ఐ షుడ్ నాట్ ట్రాన్స్‌ఫర్ టు ఎనీవన్. ఆర్ ఆ పర్టిక్యులర్ మళ్ళా నాకు అసెట్ కూడా నా దగ్గర ఉండాలి. నేనేం చేస్తానంటే,
ఈ పర్టిక్యులర్ అసెట్ ఏదైతే ఉందో, ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో, ఆర్ ఈ పర్టిక్యులర్ ఏదైనా ప్లాంటేషన్ ఏదో సంథింగ్ ఒక అసెట్ ఉంది నా దగ్గర. ఆ అసెట్‌ని ఐ విల్ ట్రాన్స్‌ఫర్ టు వన్ ట్రస్ట్. ఆ ట్రస్ట్‌ని ఏం చెప్తానంటే ట్రస్ట్‌కి వీళ్ళు మా ఫ్యామిలీ అండి. ఈ ట్రస్ట్ నుంచి వచ్చే ఇన్‌కమ్‌ని మా ఫ్యామిలీకి ఒక బెనిఫిట్ ఇచ్చేసేటట్టుగా చూడండి అని అంటున్నాను. సో, నీ ఫ్యామిలీ ఎవరు? నీ ఫ్యామిలీ పర్సన్స్ దే ఆర్ ది బెనిఫిషియరీ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ అసెట్. ఇలాగా ఆ బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ టైమ్ వరకు ఆ క్లాజ్‌లో నేను మన ట్రస్ట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నప్పుడు ఏం రాసానంటే, ఆ బెనిఫిషియరీస్ ఉన్నంత వరకు ఐ విల్ నాట్ రీఅస్యూమ్ దట్ పర్టిక్యులర్ అసెట్ అని రాసుకున్నాను. దెన్ వి వోంట్ కాల్ ఇట్ యాస్ రివోకబుల్ ట్రాన్స్‌ఫర్. సెకండ్ కేస్ ఏంటి? సేమ్ కేసు ట్రస్ట్‌ని ఎందుకు డైరెక్ట్‌గా నేనే మా ఫ్యామిలీ వోళ్ళ ఉన్న ఒక పర్సన్‌కి నేను ఎవరైతే ఇన్‌కమ్ ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నానో ఆ పర్సన్‌కి ట్రాన్స్‌ఫర్ చేశాను. ఆ పర్టిక్యులర్ అసెట్ ఆ పర్సన్‌కెళ్ళిపోతుంది. అండ్ దాని నుంచి వచ్చే ఇన్‌కమ్ కూడా దాని నుంచి వాళ్ళకొస్తుంది. నౌ ఆ అగ్రీమెంట్‌లో నేనేం రాసానంటే, నేను ఆ అసెట్ నేను తీసుకుంటున్నా మళ్ళీ. బట్ ఆ ట్రాన్స్‌ఫరీ ఉన్నాడు గదా! మా ఫ్యామిలీ పర్సను. ఆ పర్సన్ ఉన్నంత వరకు ఐ విల్ నాట్ రీఅస్యూమ్ దట్ పర్టిక్యులర్ అసెట్. దెన్ ఇవి జెన్యూన్ కేసెస్ గదా! ఎవరి ఆ బెనిఫిట్ అవ్వడానికి, అవతల పార్టీకి బెనిఫిట్ అవ్వడానికి మనం జేస్తున్నాం. దెన్ ఈ కేసెస్‌లో వి డోంట్ కాల్ ఇట్ యాస్ రివోకబుల్ ట్రాన్స్‌ఫర్. రివోకబుల్ ట్రాన్స్‌ఫర్ కాదు అని అన్నామంటే ఏంటి? దాని నుంచి వచ్చే ఇన్‌కమ్ తీసుకొచ్చి మళ్ళీ మన ఇన్‌కమ్‌లో కలపరు. సో, ఈ 2 ఒక స్మాల్ సెక్షన్స్ బేసికల్‌గా ఒక చిన్న లాజిక్‌తో కొట్టే సెక్షన్స్. నౌ విల్ ఎంటర్ ఇంటూ ఇన్‌కమ్ ఆఫ్ అదర్ పర్సన్స్ ఇంక్లూడబుల్ ఇన్ ద ఇండివిడ్యువల్స్ టోటల్ ఇన్‌కమ్. ఒక ఇండివిడ్యువల్ ఉన్నాడు. వాడి టోటల్ ఇన్‌కమ్‌లో వేరే వాళ్ళ పర్సనల్ పర్టిక్యులర్ ఇన్‌కమ్‌ని ఎట్లా కలిపేస్తావు అని అడుగుతున్నాడు. నౌ ఇండివిడ్యువల్ ఎవడుంటాడు బేసికల్‌గా స్పౌస్, చిల్డ్రన్, ఆ ఫ్యామిలీ. సో, ఇంతసేపున్న ఈ ఫ్యామిలీ చుట్టూ ఆడుకుంటది. ఫస్ట్ మనకు మెయిన్ ఎవరనంటే స్పౌస్ గారు. సో, మనకి క్లబ్బింగ్ ఆఫ్ ఇన్‌కమ్ అరైజింగ్ టు స్పౌస్ చూద్దాం. ఫస్ట్ కేస్ 1లో మనం ఏం చేద్దామనంటే ఫస్ట్ నేను నేను నాకొక కంపెనీ ఉంది. ఎగ్జాంపుల్‌కి నాకొక కంపెనీ ఉంది. 'వేదిక లిమిటెడ్' అనే కంపెనీ ఉంది. ఈ 'వేదిక లిమిటెడ్‌లో' అడ్మినిస్ట్రేటెడ్‌గా ఉండడానికి మా వైఫ్‌ని తీసుకొచ్చి నేను జాయిన్ చేశాను. బేసికల్‌గా షీ డోంట్ హావ్ ఎనీ నాలెడ్జ్. షీ డోంట్ హావ్ ఎనీ స్కిల్, ప్రొఫెషనల్ నాలెడ్జ్, క్వాలిఫికేషన్ గాని ఏమీ లేదు. బట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్‌కమ్ ట్రాన్స్‌ఫర్ ఫ్రమ్ మై కంపెనీ ఐ యామ్ జస్ట్ డూయింగ్ వన్ అపాయింట్‌మెంట్. నౌ ఈ కేస్‌లో వీడేం చెప్తున్నాడంటే వెనెవర్ వన్ ఇండివిడ్యువల్ he has a substantial interest in one entity or concern. Entity or concern ఎందుకనంటే we'll discuss. That particular entity or concern we are paying salary కావచ్చు, కమిషన్ కావచ్చు, ఫీస్ కావచ్చు ఆర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ రెమ్యునరేషన్ టు స్పౌస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఇండివిడ్యువల్. నా వైఫ్‌కి కంపెనీ ఈస్ పేయింగ్ కదా సాలరీ. నౌ ఈవిడకొచ్చే ఈ పర్టిక్యులర్ సాలరీ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఇండివిడ్యువల్స్ టోటల్ ఇన్‌కమ్. ఎందుకు? అది యాక్చువల్‌గా ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఇన్‌కమ్ అయిపోతుంది. దట్స్ వై ఇక్కడ మీరు చూడాల్సిన వర్డింగ్ ఏంటంటే, వి హావ్ ఎ సబ్‌స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ ద కంపెనీ. అంటే నేను నాకు రావాల్సిన ఇన్‌కమ్‌ని మేబీ వాళ్ళకి చెప్పి బికాజ్ ఐ హావ్ ఎ సబ్‌స్టాన్షియల్ ఇంట్రెస్ట్ కాబట్టి మొత్తం నాకేస్తే నాకు టాక్స్ ఇష్యూస్ వస్తాయి. సో, కొంచెం ఇన్‌కమ్ అనేది నా వైఫ్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయండి అని చెప్పొచ్చు. దట్ కేసెస్ మనం ట్రిగ్గర్ అవుతాయి కాబట్టి అది పర్టిక్యులర్ సాలరీ అనేది ఈ పర్టిక్యులర్ సాలరీ అనేది డైరెక్ట్‌గా గావచ్చు, ఇండైరెక్ట్‌గా గావచ్చు, క్యాష్‌లో గావచ్చు, కైండ్‌లో గావచ్చు. దే ఆర్ ట్రాన్స్‌ఫరింగ్ దెన్ దిస్ పర్టిక్యులర్ ప్రొవిజన్ విల్ ట్రిగ్గర్. అండ్ ఇక్కడ ఇందాక ఎంటిటీ ఆర్ కన్సర్న్ అన్నాను. అంటే ఏదైనా ఒక ఎంటిటీ ఆర్ కన్సర్న్‌లో నాకు సబ్‌స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది అని అన్నాను. నౌ ఈ ఎంటిటీ ఆర్ కన్సర్న్ సబ్‌స్టాన్షియల్ ఇంట్రెస్ట్‌ని ఎలా మెజర్ చేయాలి అని అన్నప్పుడు ఇఫ్ దట్ ఎంటిటీ ఆర్ కన్సర్న్ ఈస్ కంపెనీ లైక్ యాస్ పర్ కంపెనీస్ యాక్ట్ అది గాని ఏదన్నా పర్టిక్యులర్ కంపెనీ అయితే దట్ కంపెనీలో ఈక్విటీ షేర్స్ ఆఫ్ వర్త్ 20% ఆర్ మోర్ ఓటింగ్ పవర్ నీకుంటే, ఇక్కడ చూడండి దట్ 20% ఆర్ మోర్ ఓన్డ్ బై సచ్ పర్సన్ గావచ్చు అండ్ పార్టీ ఆఫ్ బై సచ్ పర్సన్ అలాంగ్ విత్ హిస్ రిలేటివ్ గావచ్చు. అంటే నాకు గాని, నా రిలేటివ్ గాని వి ఆర్ కంబైనింగ్‌లీ హోల్డింగ్ 20% ఆర్ మోర్ ఆర్ నేనొక్కడినే 20% కన్నా ఎక్కువ. ఇప్పుడు ఇమాజిన్ ఎ సిట్యుయేషన్ ఒక కంపెనీలో నాకు గాని, నా ఫ్యామిలీ పర్సన్స్ గాని, మా ఇద్దరికి కలిపి గాని, వి హావ్ 20% ఆర్ మోర్ ఓటింగ్ పవర్ ఉంటే, మన మాట చిల్లదా అక్కడ కంపెనీలో. సో, అలాగా ఈ పర్టిక్యులర్ 20% ఆర్ మోర్ ఓటింగ్ పవర్ గనుక ఉంటే, నాకు గాని, నాతో కలిపి ఐ షుడ్ బి దేర్. పార్ట్‌లీ బై సచ్ పర్సన్ అలాంగ్ విత్ హిస్ రిలేటివ్. నాతో కలిపి డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఇఫ్ వి హావ్ 20% ఆర్ మోర్ ఓటింగ్ పవర్, దట్ కంపెనీలో వి హావ్ సబ్‌స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అని చెప్తాం. నౌ ఇది కంపెనీ కాకుండా వేరే కేసెస్ ఏదైనా అయితే, అక్కడ నేను గాని, అలాంగ్ విత్ మై రిలేటివ్ గాని, వి ఆర్ ఎంటైటిల్డ్ టు రిసీవ్ ప్రాఫిట్స్ ఆఫ్ 20% ఆర్ మోర్.
దెన్ వి కాల్ ఇట్ యాజ్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ మీకు మనకు ఆ పర్టికులర్ కంపెనీలో సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తాం. అలాగా అలా ఉన్నప్పుడు నా ఇండివిడ్యువల్ నేను నా స్పౌస్‌కి ఏదైనా ట్రాన్స్‌ఫర్ చేశా. కంపెనీ ఆర్ ఎంటిటీ ఆఫ్ కన్సర్న్ ట్రాన్స్‌ఫర్ చేస్తే దట్ విల్ బి అగైన్ ఇంక్లూడెడ్ ఇన్ మై టోటల్ ఇన్‌కమ్. ఇది ఒక ప్రొవిజన్. ఇంపార్టెంట్ క్వెషన్ వస్తది దీని నుంచి వస్తే. నౌ ఇప్పుడు క్వెషన్ ఏంటంటే సార్ ఇఫ్ స్పౌస్ హాస్ టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంటే ఏంటంటే ఈ అబోవ్ ప్రొవిజన్స్ ఏదైతే మనం క్లబ్బింగ్ చేయాలి అని అన్నామో అది మనం షీ ఈజ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ అబ్బా! ఎంబీఏ గ్రాడ్యుయేట్‌ని తీసుకొచ్చి నేను అడ్మినిస్ట్రేషన్ దాంట్లో పెట్టాను. తప్పేముంది? ఎంబీఏ గ్రాడ్యుయేట్ సో మార్కెటింగ్ దాంట్లో ఏదో ఐడియా ఉంది ఆవిడకి. తీసుకొచ్చి పెట్టాను. తప్పేముంది? సో మనం అలాగా క్లబ్బింగ్ చేయడం అనేది కుదరదు. నౌ ఇక్కడ ఇంకో క్వెషన్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ బోత్ స్పౌస్ అంటే వైఫ్ స్పౌస్ హస్బాండ్, హస్బాండ్ స్పౌస్ వైఫ్. ఇక్కడ వైఫ్‌కి, హస్బాండ్‌కి ఇద్దరికి గూడా పర్టిక్యులర్ ఎంటిటీలో సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఇద్దరికి గూడా ఎంటిటీ అనేది పే అనేది చేస్తుంది. వెనెవర్ దేర్ వి టాక్ అబౌట్ స్కిల్స్ అది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. స్కిల్స్ కాకుండా ఇద్దరికి గూడా కంపెనీ పే చేస్తుంటే ఎవరి ఇన్‌కమ్ ఎవరి దాంట్లో క్లబ్ చేయాలి. ఇప్పుడు ఇద్దరికీ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది గదా! అలాంటప్పుడు ఏం చూడాలంటే ఫస్ట్ నువ్వేం చేయి ఆ సిట్యుయేషన్‌లో యూ కంప్యూట్ ద టోటల్ ఇన్‌కమ్ ఆఫ్ ది బోత్ ఇండివిడ్యుయల్స్. మిస్టర్ ఏ, మిసెస్ ఏ. ఆ వైఫ్‌కి, హస్బాండ్‌కి టోటల్ ఇన్‌కమ్ ఎంత? సాలరీ నుంచి ఎంత? వాళ్ళకి అదర్ ఇన్‌కమ్స్ ఉంటాయి కదా! ఇది గాకుండా. సో, వీళ్ళకి ఏదైతే సాలరీ, రెమ్యునరేషన్, కమిషన్ ఉంటుందో అది తీసేసేయండి. ఇప్పుడు అది గూడా ఒక ఇన్‌కమ్ అవుతుంది గదా! సో, అది తీసేసేయండి. ఆ ఇన్‌కమ్ తీసేసిన తర్వాత ఎవరికైతే ఇన్‌కమ్ ఎక్కువుంటుందో ఆ పర్టిక్యులర్ హైయర్ పర్సన్ ఉంటారో సచ్ ఇన్‌కమ్ విల్ బి ఇంక్లూడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్పౌస్ హూస్ టోటల్ ఇన్‌కమ్ ఈస్ హైయర్. నౌ వైఫ్‌కి లెట్స్ సే ఒక 5,00,000 వచ్చింది. అన్ని ఇన్‌కమ్స్ ఇవి గాకుండా. హస్బాండ్‌కి ఒక 6,00,000 వచ్చింది. నౌ వాళ్ళకి హస్బాండ్ అనేవాడికి ఈ 6,00,000తో పాటు ఆ కంపెనీ సాలరీ ఇచ్చింది. వైఫ్‌కి 5,00,000తో పాటు సాలరీ ఇచ్చింది. ఈ వైఫ్ ఇన్‌కమ్ ఇప్పుడు 5,00,000 అవుతుంది. అండ్ వైఫ్‌కొచ్చిన ఏదైతే సాలరీ ఫ్రమ్ ద కంపెనీ ఉందో దట్ విల్ బి ఇంక్లూడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ హస్బాండ్. అంటే ఇక్కడ ఏం లేదు సింపుల్‌గా టోటల్ ఇన్‌కమ్ ఆ సాలరీస్ రెమ్యునరేషన్ కాకుండా వేరే ఇన్‌కమ్స్ ఎవరి దాంట్లో అయితే ఎక్కువుంటుందో వాళ్ళ దాంట్లో మనం క్లబ్ చేసేస్తే అయిపోతుంది. ఇద్దరికి గూడా సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు. ఇక్కడ ఒక చిన్న మీకు మాడ్యూల్ నుంచి క్వెషన్ జస్ట్ మిస్టర్ ఏ అనేవాడు ఈస్ హోల్డింగ్ 25% ఓటింగ్ రైట్ ఇన్ ది ఎక్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇతను ఆ కంపెనీ పర్టిక్యులర్ ఎక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈస్ పేయింగ్ సాలరీ ఆఫ్ 30,000 పర్ మంత్ టు ఏ వైఫ్‌కి. షీ హాస్ నో టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. దెన్ ఈ 30,000 ఇంటూ 12 3,60,000 విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ ఏ. అండ్ వాట్ ఇఫ్ మిసెస్ ఏ హాస్ టెక్నికల్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అని అంటే దెన్ ఇన్ దిస్ కేస్ ఇట్ విల్ నాట్ బి ఇంక్లూడెడ్ అని ఇది జనరల్ మీ దాంట్లో ఒక మాడ్యూల్‌లో ఉన్న క్వెషన్. నౌ అది కేస్ నంబర్ 1. ఇప్పుడు అది సాలరీ రిలేటెడ్‌గా. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అసెట్ ట్రాన్స్‌ఫర్డ్ టు స్పౌస్ వితౌట్ అడిక్వేట్ కన్సిడరేషన్. ఈ అసెట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అదర్ థాన్ హౌస్ ప్రాపర్టీ. అదర్ థాన్ హౌస్ ప్రాపర్టీ ఎందుకన్నానో విల్ డిస్కస్ లేటర్. ఏదైనా ఒక అసెట్ హౌస్ ప్రాపర్టీ కాకుండా నీ స్పౌస్‌కి వితౌట్ అడిక్వేట్ కన్సిడరేషన్ ట్రాన్స్‌ఫర్ చేసావు. నౌ ఫస్ట్ 56-10 ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ మనకేం చెప్తుంది? ఎవరైనా డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ రిసీవ్ చేసుకుంటే ఇన్‌అడిక్వేట్ కన్సిడరేషన్‌కి 56-10 అనేది అప్లై అయిపోతుంది. నౌ అసెట్ మన స్పౌస్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం కాబట్టి స్పౌస్‌కి ఇతను రిలేటివ్. సో, రిలేటివ్ నుంచి వచ్చిన ఆ పర్టిక్యులర్ 56-10 అనేది వీటి రిలేటివ్ కేస్‌లో అప్లై అవ్వదు కాబట్టి ఈవిడికి నో ప్రాబ్లమ్. వీడికి ఏదైతే అసెట్ పంపించాడో ఇన్‌అడిక్వేట్ కన్సిడరేషన్‌కి ఇక్కడ వీడేమంటున్నాడు? ఇన్‌కమ్ అరైజింగ్ ఫ్రమ్ సచ్ అసెట్ టు స్పౌస్ డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ ఇన్‌కమ్ ఆఫ్ ది ట్రాన్స్‌ఫరర్ స్పౌస్. మిస్టర్ ఏ ఉన్నాడు ఆర్ మన నేను మిస్టర్ ఏ ఉన్నాడు. He transferred 2 acres of land to his wife. She is earning 2 lakhs per month per annum from that land. ఒకవేళ ఆ ల్యాండ్ ఆ పర్టిక్యులర్ ల్యాండ్ నుంచి మిసెస్ ఏ గనక 2 లాక్స్ గనక ఎర్న్ చేస్తుంటే, దెన్ దిస్ 2 లాక్ విల్ బి ఇంక్లూడ్ ఇన్ ద టోటల్ ఇన్‌కమ్ ఆఫ్ మిస్టర్ ఏ. ట్రాన్స్‌ఫర్ చేశాడు ఇన్‌అడిక్వేట్ కన్సిడరేషన్‌కి ఈ పర్టిక్యులర్ ల్యాండ్ అనేది. క్లియరా? నౌ నెక్స్ట్ కేస్ ఏమొస్తుందంటే, వాట్ ఇఫ్ ట్రాన్స్‌ఫరర్ స్పౌస్ ట్రాన్స్‌ఫర్డ్ హౌస్ ప్రాపర్టీ. ఇక్కడ చెప్పారు గదా! అదర్ థాన్ హౌస్ ప్రాపర్టీ అని ఎందుకన్నారు అనంటే ఇన్ దట్ కేస్ ఏదైతే ట్రాన్స్‌ఫర్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ జరుగుతుందో, ట్రాన్స్‌ఫరర్ ఎవరైతే ఉంటారో హి విల్ బి డీమ్డ్ టు బి ఓనర్. మనకు హౌస్ ప్రాపర్టీ టాపిక్‌లో ఏదైతే ఇన్‌అడిక్వేట్ ట్రాన్స్‌ఫర్ ఏదైతే జరుగుతుందో హౌస్ ప్రాపర్టీ దెన్ విల్ డీమ్ దట్ పర్టిక్యులర్ ట్రాన్స్‌ఫరర్ యాస్ ఎ ఓనర్. దెన్ సో ఇన్‌కమ్ విల్ బి టాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ట్రాన్స్‌ఫరరే కాబట్టి మళ్ళీ ఆమె దాంట్లో చేసి మనం మన దాంట్లో కాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. సో హౌస్ ప్రాపర్టీ అయితే ఈ పర్టిక్యులర్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నౌ వాట్ ఇఫ్ స్పౌస్ ఎర్న్డ్ సమ్ అమౌంట్ ఆన్ సచ్ పర్టిక్యులర్ ఇన్‌కమ్. ఇందాకొచ్చింది గదా! ఈ 2,00,000 ఆవిడకి 2,00,000 వచ్చింది. వీడేమంటున్నాడు?
2,00,000 అనేది వచ్చింది. ఆ 2,00,000 తీసుకెళ్ళి మళ్ళీ ఎవరైతే ట్రాన్స్‌ఫర్ చేసారో వాళ్ళ హ్యాండ్స్‌లో క్లబ్ చేస్తారు బానే ఉంది. వాట్ ఇఫ్ తనకొచ్చిన 2,00,000ని మళ్ళీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఇంకొక ఇన్‌కమ్ సంపాదిస్తే, ఆ వచ్చిన ఇన్‌కమ్ మీద ఇన్‌కమ్‌ని కూడా ట్రాన్స్‌ఫర్ చేస్తారా? క్లబ్ చేస్తారా? అని అడుగుతున్నాడు. దెన్ వి కాల్ దట్ పర్టిక్యులర్ ఇన్‌కమ్ యాస్ ఇన్‌కమ్ అక్రేషన్. సో, ఆ ఇన్‌కమ్ అక్రేషన్ అనేది వి వోంట్ క్లబ్. ఏంటది ఎగ్జాంపుల్‌కి మిసెస్ ఏ ఎర్న్‌డ్ 10% పర్ యానమ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఆన్ ది ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ్ 2,00,000. That 2,00,000 into 10% 20,000 will not be included in the Mr. A's total income because it is a income accretion. సో, ఇన్‌కమ్ ఆన్ ఇన్‌కమ్‌ని క్లబ్ చేయము. ఓన్లీ ఇన్‌కమ్ ఫ్రమ్ ది అసెట్‌ని మాత్రమే క్లబ్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి చాలు. సో, కేస్ 2 అయిపోయింది. నౌ విల్ ఎంటర్ ఇంటూ వన్ ఇంపార్టెంట్ ఏరియా ఇన్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. ఒక పొటెన్షియల్ 6 మార్క్స్ క్వెషన్ అనొచ్చు. క్వెషన్ ఏంటి? సీ వీడు వీడేం మాట్లాడుతున్నాడంటే దీంట్లో స్పౌస్‌కి హి ట్రాన్స్‌ఫర్డ్ వన్ అసెట్. లెట్స్ సే ఎగ్జాంపుల్‌కి క్యాష్. ఈ క్యాష్‌ని షీ ఇన్వెస్టెడ్ ఇన్ బిజినెస్. అది ఎయిదర్ క్యాపిటల్ కంట్రిబ్యూషన్‌గా గావచ్చు, ఇన్వెస్ట్‌మెంట్‌గా గావచ్చు. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్‌గా చేసినప్పుడు బేసికల్‌గా ఏంటి? ఈ క్యాష్ ఎక్కడన్నా డిపాజిట్ చేసామనుకో, దాని నుంచి ఇంట్రెస్ట్ వస్తుంది. సచ్ ఇంట్రెస్ట్ విల్ బి క్లబ్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ట్రాన్స్‌ఫరర్. అలా గాకుండా షీ ఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ ద బిజినెస్. నౌ ఆ అసెట్ నుంచి బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేస్తే అసెట్ వల్ల ఏమొస్తుంది? ఆ బిజినెస్‌లో నుంచి ప్రాఫిట్ వస్తుంది. దెన్ వీడేమంటున్నాడంటే, సీ నువ్వు అసెట్ ట్రాన్స్‌ఫర్ చేసి దాని నుంచి ఇన్‌కమ్ ఎలాగ తీసుకుంటావో, ఇప్పుడు ఆ ఇన్‌కమ్ అనేది ద పర్టిక్యులర్ అసెట్ అనేది షీ ఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ ద బిజినెస్. దెన్ ఆ బిజినెస్ నుంచి వచ్చే ప్రాఫిట్‌ని గూడా వి నీడ్ టు ఇంక్లూడ్ ఇన్ యువర్ టోటల్ ఇన్‌కమ్ అని అంటున్నాడు. ఎలా చేస్తారు మరి అనంటే, సీ ప్రపోర్షనేట్‌గా proportionate income earned from the such investment should be included in the transferor's total income. ఇలాగా ఎగ్జాంపుల్‌కి మిస్టర్ వైభవ్ ఉన్నాడు. అండ్ మిసెస్ వైశాలి ఉంది. మిస్టర్ వైభవ్ అనేటోడు ఈ స్టార్టెడ్ ది 5,00,000 బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశాడు. అండ్ ఇంకర్డ్ లాసెస్ ఆఫ్ 2,00,000 రూపీస్. 2,00,000 రూపీస్ లాసెస్ వస్తే యాస్ ఆన్ 1/4 ఇదెప్పుడో 1/4/2023లో స్టార్ట్ చేశాడు అనుకుందాం. ఇలాగ చేస్తే ఈ పర్టిక్యులర్ పర్సన్ 1/4/2024కి వాడి దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంటుంది? బిజినెస్‌లో అంటే క్యాపిటల్ 3,00,000 ఉంటుంది. వీడి బాధలు చూడలేక ఈవిడ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఒక 5,00,000 ఇన్వెస్ట్ చేసింది ఆన్ 1/4/2024. 1/4/2024 రోజు బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేసింది. నౌ బిజినెస్‌లో టోటల్ క్యాపిటల్ ఎంత? అంటే 8,00,000. 8,00,000. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 24, 25కి వైభవ్ బిజినెస్ ఎర్న్డ్ ప్రాఫిట్ ఆఫ్ 8,00,000. అరే! ఇక్కడ 8,00,000 పెడితే తను ఒక 8,00,000 ప్రాఫిట్ అని వచ్చింది. నౌ ఇన్ థిస్ 8,00,000 వైశాలి షేర్ విల్ బి ఇంక్లూడ్ ఇన్ ద టోటల్ ఇన్‌కమ్. ఏదైతే వైశాలి షేర్ 5,00,000 రూపీస్‌కి ఉందో ఆ పర్టిక్యులర్ ప్రపోర్షనేట్‌లో ఆ ఇన్‌కమ్ అనేది విల్ ఇంక్లూడ్ ఇన్ ద వైశాలిస్ టోటల్ ఇన్‌కమ్. ఈ క్వెషన్ బేసికల్‌గా మనం ఈ పర్టిక్యులర్ క్వెషన్ అనేది ఒకసారి చూద్దాం. హ్మ్. క్లబ్బింగ్ ప్రక్రియ. ఇస్తున్నా? నౌ క్వెషన్ చూడండి. డీటెయిల్ చూడండి. ఇది కొంచెం ఇంపార్టెంట్ క్వెషన్. ఏ ఒక ప్రొప్రైటరీ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాడు. చి ఏ ప్రొప్రైటరీ బిజినెస్ వాస్ స్టార్టెడ్ బై శ్రీమతి రాణి ఇన్ ద ఇయర్ 2022. As on 1/4/2023, her capital in the business was 3,00,000. Now, her husband ఒక 2,00,000 అనేది గిఫ్ట్ ఇచ్చాడు ఆన్ 10/4/2023 టు హర్. And such asset was invested immediately by Srimati Rani on the same date. And Srimati Rani earned profits from her proprietary business in the financial year 23-24, 1,50,000. And the financials of 24-25, 3,90,000 ప్రాఫిట్ వచ్చింది. కంప్యూట్ ద ఇన్‌కమ్ టు బి క్లబ్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ రాణి యాస్ ఆఫ్ 25-26 అసెస్మెంట్ ఇయర్‌కి అడుగుతున్నాను. ఇక్కడ చూడండి ఈ క్వెషన్ బేసికల్‌గా ఒక ఇంపార్టెంట్ క్వెషనే. దీంట్లో ఏముంటుందనంటే మిసెస్ రాణి ఉంది. షీ ఇన్వెస్టెడ్ 2,00,000 2022లో. మనకి 2022-23, 2023-24
2024-25 ఈ ఇయర్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ఇయర్‌లో వాడు ఇన్వెస్ట్ చేశాడు అమౌంట్ 10/4/2023కి. ఈ 23, 24కి మనకు ప్రాఫిట్ ఎంతొచ్చింది? 1,50,000 వచ్చింది. వీడు ఈ 1,50,000ని జనరల్‌గా వాడే అమౌంట్ గూడా ఉంది గాబట్టి, మనం క్లబ్ జేయాలి. ఆ 1,50,000ని మనం బైఫర్కేట్ చేయాలి అని అనుకుంటాం. బట్ ఈ 2,00,000 అనేవి యాస్ ఆన్ 1/4/2023 ఎవరి క్యాపిటల్ ఎంతుందనే రేషియోలో మాత్రమే క్లబ్ చేయాలి అని అంటున్నాడు. అంటే ఈవిడ క్యాపిటల్ ఆ రోజుకి 2,00,000 ఉంది. ఈ టోటల్ ప్రాఫిట్స్ అనేవి ఈవిడకి మాత్రమే క్లబ్ చేయాలి అని అంటున్నాడు. అంటే 23, 24కి వచ్చిన ప్రాఫిట్స్‌లో మనము ఈ పర్సన్‌కి ఎవరైతే తన హస్బెండ్ ఉన్నాడో, ఆ హస్బెండ్ గిఫ్ట్ చేసిన 2,00,000 సారీ ఆమె 3,00,000 కదా! ఆ 2,00,000 మనం క్లబ్ చేయకూడదు. ఆ పర్టిక్యులర్ 2,00,000 పెట్టాడు గదా! ఆ 2,00,000 మీద ఇతనికి 1,50,000 మీద ప్రాఫిట్ వచ్చింది గదా! 1,50,000లో గూడా తనకు క్లబ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రపోర్షనేట్ బేసిస్ యాస్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్. మన ప్రీవియస్ ఇయర్ ఏంటి? మన ప్రీవియస్ ఇయర్ ఈస్ 23, 24. 23, 24కి ఫస్ట్ డేట్ ఏంటి? 1/4/2023. వీడెప్పుడు పెట్టాడు? 10/4/2023లో పెట్టాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 10/4/2023కి పెట్టాడు. ఎంత పెట్టాడు? 2,00,000 పెట్టాడు. నౌ ఆవిడ 3,00,000 ఇక్కడ. ఆవిడ 3,00,000 ఇప్పుడు. ఇప్పుడు 23, 24 ఇయర్ అయిపోయింది. సో, దాంట్లో క్లబ్బింగ్ అవ్వదు. ఫైన్. 24, 24 ఇయర్‌కొచ్చేసరికి ఫస్ట్ డే ఏంటి? 1/4/2024. ఈ డేట్ రోజు రాణిదెంత? వాళ్ళ హస్బెండ్‌దెంత అనేది జూసుకోండి. వాళ్ళ హస్బెండ్ ఎంత పెట్టాడు? 2,00,000 ఇన్వెస్ట్ చేశాడు. ఆవిడ ఇన్‌కమ్ ఎంత? 3,00,000 ప్లస్ 4,50,000. నౌ ఇప్పుడు ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినాయి కంపెనీలో మనకి? వి రిసీవ్డ్ 3,90,000 ప్రాఫిట్స్. ఈ 3,90,000లో వీడికి షేర్ ఉంది. ఎంత? 2,00,000 డివైడెడ్ బై 6,50,000. ఈ అమౌంట్ అనేది వీడి హ్యాండ్స్‌లో క్లబ్ చేయాలి అని అంటున్నాడు. ఇది క్లబ్బింగ్ ఆఫ్ ఇన్‌కమ్‌లో ఒక ఇంపార్టెంట్ ఏరియా. అందుకని కొంచెం చేసి చూపించడానికి ట్రై చేశాను. నౌ నో ప్రాబ్లమ్ 20 మినిట్స్. నౌ ఇక్కడ చూడండి క్వెషన్ ఏంటి? ఏదైనా అసెట్ ట్రాన్స్‌ఫర్ చేస్తే ఆ అసెట్ తీసుకెళ్ళి ఇఫ్ ఐ యామ్ 1 సెకండ్. ఓకే. చిన్న గ్లిచ్. యాస్ ఆన్ డేట్ ఆఫ్ ఫస్ట్ డే ఆఫ్ ప్రీవియస్ ఇయర్ చూడాలి. అలాగా ఫస్ట్ డే ఆఫ్ ప్రీవియస్ ఇయర్ చూసుకుంటూ చేస్తే వీడికి 1/4/2024 రోజు మాత్రమే వీడి ఇన్వెస్ట్‌మెంట్ ఉంది. యాస్ ఆన్ 1/4/2023 వీడి ఇన్వెస్ట్‌మెంట్ లేదు కాబట్టి వి షుడ్ నాట్ కన్సిడర్. అండ్ ఇందాక మనం ఏం చేసాం ఇందులో స్పౌస్ కేస్‌లో స్పౌస్ ఈ సాలరీ స్పౌస్‌కి ఏదైనా అసెట్ ట్రాన్స్‌ఫర్ చేస్తే స్పౌస్ ఏదైనా ట్రాన్స్‌ఫర్‌జేషన్ తీసుకెళ్ళి బిజినెస్‌లో పెడితే ఎలాగా క్లబ్ చేయాలి అని చెప్పేసి చూసినాం. నౌ ఇక్కడ కేస్ 4 ఇది యాక్చువల్‌గా కేస్ 3 కేస్ 4 ఇది. ఇక్కడ చూడండి. ఇండివిడ్యువల్ అనేవాడు ఇదంతా కాదురా బాబు అని చెప్పేసి హి ట్రాన్స్‌ఫర్డ్ అసెట్ వితౌట్ అడిక్వేట్ కన్సిడరేషన్ టు ఎ పర్సన్ ఆర్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్ ట్రాన్స్‌ఫర్ చేసాడు. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లమ్ మీరు చూడాలి. ఈ 56(2)(10) అనేది అప్లై అవుతదని అంటాడు. ఏంటి? ఎవరైతే పర్సన్ ఉన్నాడో, ఎవరైతే అసోసియేషన్ ఆఫ్ పర్సన్ ఉన్నారో ఈస్ నాట్ రిలేటివ్ టు దిస్ పర్టిక్యులర్ ఇండివిడ్యువల్. నౌ ఏదైనా ఎవరైనా వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ రిసీవ్ చేసుకుంటే అదర్ దాన్ ఫ్రమ్ ది రిలేటివ్ 56(2)(10) అనేది అప్లై అవుతుంది. ఎవరి కేస్‌లో? వీళ్ళకి. నౌ వి ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ పీపుల్. వీళ్ళు ఏం చేశారంట, ఈ ఇండివిడ్యువల్ వాడొక అసెట్‌ని ట్రాన్స్‌ఫర్ చేసాడు వితౌట్ అన్ అడిక్వేట్ కన్సిడరేషన్ టు పర్సన్. అండ్ వాళ్ళకేం చెప్పాడు? దాని నుంచి వచ్చే ఇన్‌కమ్ ఏదైతే ఉందో షుడ్ యూజ్ ఫర్ ద ఇమ్మీడియేట్ బెనిఫిట్ ఆఫ్ ది ట్రాన్స్‌ఫర్ ఆఫ్ స్పౌస్ అని అన్నాడంటే, దెన్ దిస్ ఇన్‌కమ్ విల్ బి ఇంక్లూడెడ్. అంటే ఏంటిక్కడ? ఈ ఇండివిడ్యువల్ గాడు అసలు ఎందుకు వితౌట్ అన్ అడిక్వేట్ కన్సిడరేషన్స్ ట్రాన్స్‌ఫర్ చేసాడు? కన్సిడరేషన్ తక్కువ తీసుకొని ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేసాడు ఇన్‌కమ్ అని అసెట్ అనంటే, అరే బాబు నేను తక్కువ తీసుకుంటున్నాను. సో దట్ నాకు టాక్స్ బర్డెన్ అనేది తగ్గిద్ది. అండ్ నెక్స్ట్ నువ్వు నాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కొద్ది కొద్దిగా యూజ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ మై స్పౌస్ అని చెప్పేసి ఒక ట్రాన్సాక్షన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. దెన్ వి విల్ క్యాచ్ దట్ పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్.
అండ్ ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో ఇప్పటివరకు చెప్పినయి ఏంటివి? ఈ అసెట్ ట్రాన్స్‌ఫర్ కేస్ కావచ్చు, ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ద బిజినెస్ కావచ్చు, అండ్ ఈ ఏఓపీకి ట్రాన్స్‌ఫర్ చేసి చేయడం కావచ్చు. ఏవైతే స్పౌస్‌కి అప్లై అయ్యాయో యాజ్ ఇట్ ఈస్‌గా మన సన్స్ వైఫ్‌కి అప్లై అవుతాయి. అండ్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ స్పౌస్ కేస్‌లో ఎవరుంటారు? మదర్ ఇన్ లా గాని, ఫాదర్ ఇన్ లా గాని ఉంటారు. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ చూడండి, మిసెస్ కస్తూరి ఉంది. ఆ కస్తూరి ఏం చేసింది? షీ ట్రాన్స్‌ఫర్డ్ వన్ బిల్డింగ్ టు ఏబీసీ లిమిటెడ్. వన్ పర్సన్ అదర్ పర్సన్. Out of rental incomes from ABC Limited should use 36,000 per month for the benefit of the Kasturi. Who is she? She's her son's wife, Mayuri. Then ఈ 36,000 per month will be included in the total income of Mrs. Kasturi. ఈవిడ హ్యాండ్స్‌లో ఏస్తారు. సేమ్ ఏదైతే మనం స్పౌస్ కేస్‌లో 3 కేసులు మాట్లాడుకున్నామో అవన్నీ కూడా సన్స్ వైఫ్ కేస్‌లో కూడా అప్లై అవుతాయి. మళ్ళీ మళ్ళీ చెప్పి టైమ్ వేస్ట్ చేసుకోవడం వేస్ట్. ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఇదే ప్రొవిజన్స్ ఒకసారి మళ్ళీ రివైజ్ చేయండి. అండ్ ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ ఏదైతే డిస్కస్ చేసామో పొటెన్షియల్ ప్రాబ్లమ్ ఇన్ ద ఎగ్జామినేషన్ జాగ్రత్తగా చూసుకోండి. అండ్ నౌ నెక్స్ట్ క్లబ్బింగ్ ఆఫ్ మైనర్స్ ఇన్‌కమ్‌కెళ్దాం. క్లబ్బింగ్ ఆఫ్ మైనర్ ఇన్‌కమ్ చెప్పాను కదా! ఎవరుంటారు ఫ్యామిలీలో? కొడుకు, కూతురు, వైఫ్, పిల్లలు. లైక్ పిల్లల దగ్గరికెళ్ళినప్పుడు మైనర్ ఇన్‌కమ్ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఇండివిడ్యువల్ ఎగ్జాంపుల్‌కి వాళ్ళకొచ్చిన ఇన్‌కమ్స్, ఆల్ ఇన్‌కమ్స్ ఆఫ్ మైనర్ షుడ్ బి ఇంక్లూడ్ ఇన్ ద పేరెంట్ ఇన్‌కమ్. పేరెంట్ ఇన్‌కమ్‌లో మైనర్ ఇన్‌కమ్‌ని కలిపేసేయాలి మ్యాండేటరీగా. ఎగ్జాంపుల్‌కి పిల్లోడికి ఎవరో ఒక 5,00,000 ఇచ్చారట ఎవరో. తెలీదు ఎవరిచ్చారో. నీకు తెలీదు. నువ్వు అమాయకుడివి. నీకేం తెలీదు. కానీ 5,00,000 ఇచ్చారు నీ పిల్లోడికి. 5,00,000 తీసుకొచ్చి నీ ఇన్‌కమ్‌లో యాడ్ చేయాలి. ఇలాగా వీళ్ళు ఏదైనా ట్రాన్సాక్షన్ ఇఫ్ దే ఆర్ ట్రైయింగ్ టు లైక్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఇన్‌కమ్ డైవర్ట్ చేయాలని చూస్తేనే ఈ ప్రొవిజన్స్ అన్నీ కూడా వస్తాయి. అలాగా ఈ ఇన్‌కమ్స్ ఆఫ్ ది మైనర్ విల్ బి ఇంక్లూడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వాళ్ళ పేరెంట్. సో, దానికి కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చాడు. ఏం ఎక్సెప్షన్స్ అవి? ద ఇన్‌కమ్స్ అరైజ్డ్ ఫర్ మాన్యువల్ వర్క్ ఫ్రమ్ ఎనీ యాక్టివిటీ ఇన్వాల్వింగ్ స్కిల్ ఆర్ టాలెంట్ ఆర్ ఎక్స్‌పర్టైజ్ దెన్ ఇట్ షుడ్ నాట్ బి ఇంక్లూడెడ్. మీ పుత్రరత్నం అదే మన మన పిల్లోడు ఎవరైతే ఉన్నారో, ఆ పిల్లోడికి బాగా విపరీతమైన టాలెంట్ ఉంది. మన సంక్రాంతికొస్తున్నాం ఆ పిల్లోడు ఉన్నాడు కదా! అలాగా. అలాగుంటే, అలాంటి టాలెంట్ నుంచొచ్చిన ఇన్‌కమ్‌ని తీసుకొచ్చి నీ దాంట్లో కలపకూడదు. అది వాడి ఇన్‌కమే అని చెప్తున్నాడు అంతే. అండ్ ఎవరైతే మనం ఇన్‌కమ్స్ ఇంక్లూడ్ చేస్తామో, మన పేరెంట్ ఇన్‌కమ్, పేరెంట్ హ్యాండ్స్‌లో ఇన్‌కమ్ ఏదైతే ఇంక్లూడ్ చేస్తామో, వాడికి ఒక ఎగ్జామ్షన్ వస్తుంది 1032లో ఎంత? 1,500 ఫర్ ఈచ్ మైనర్. ఇది గుర్తుపెట్టుకోండి. 1,500 ఫర్ ఈచ్ మైనర్ చైల్డ్. అండ్ ఇది 1,500 రావాలంటే యూ షుడ్ నాట్ ఆప్ట్ న్యూ టాక్స్ రెజిమ్. ఓల్డ్ టాక్స్ రెజిమ్‌లో మాత్రమే ఇది అవైలబుల్‌గా ఉంటుంది. ఏం లేదు. పిల్లోడికి ఒక 1600 ఇన్‌కమ్ వచ్చింది. 1500 వస్తుంది. పిల్లోడికి ఒక 800 వచ్చింది. 800 వస్తుంది. ఇది అర్థం చేసుకోవాల్సింది ఇఫ్ మైనర్ ఇన్‌కమ్ గ్రేటర్ థాన్ 1500 ఎంటైర్డ్ ఎంటైర్డ్ ఫర్ ది ఎగ్జంప్షన్ ఆఫ్ అప్ టు 1500 ఫర్ ఈచ్ మైనర్. అండ్ ఇఫ్ మైనర్ ఇన్‌కమ్ ఈస్ లెస్ థాన్ 1500 ఎంటైర్ ఇన్‌కమ్ ఈస్ ఎగ్జంప్టెడ్. సింపుల్ ఏంటి అంటే అప్ టు 1500 ఇట్ విల్ బి ఎగ్జంప్టెడ్. అంటే ఇది ఫ్లాట్ ఎగ్జంప్షన్ కాదు. అప్ టు అని అంటున్నాడు. సో, ఇన్‌కమ్ 1500 లోపల ఉందనుకోండి. ఇన్‌కమ్ ఎంతుంటే అంత ఎగ్జంప్షన్ వస్తది. 1500 దాటిందనుకోండి 1500 ఎగ్జంప్షన్ వస్తుంది. అండ్ ఒకవేళ పేరెంట్స్ ఇద్దరు అనుకుంటే మన ఇద్దరే ఉంటారు కదా పేరెంట్స్. ఆ ఇద్దరు పేరెంట్స్ నేమ్స్‌లో ఎవరి హ్యాండ్స్‌లో ఇంక్లూడ్ చేయాలి అని అన్నప్పుడు, ఎవరి టోటల్ ఇన్‌కమ్ అయితే హైయర్ ఉంటుందో వితౌట్ మైనర్ ఇన్‌కమ్ ఇందాక మనం కాలిక్యులేట్ చేసాం కదా! అలాగా. ఎవరి ఇన్‌కమ్ అయితే హైయర్ ఉంటుందో వాళ్ళ ఇన్‌కమ్ చేయండి. అండ్ వన్స్ ఒక పేరెంట్ ఇప్పుడు సపోజ్ ఫాదర్ దాంట్లో చేశాడనుకోండి క్లబ్బింగ్. ఇంక కంటిన్యూయస్‌గా ఫాదర్ అకౌంట్‌లోనే చేయాలి. ఇంగ మళ్ళీ మార్చడం ఒకసారి మదర్ దాంట్లో, ఒకసారి ఫాదర్ ఒక్కసారి ఫాదర్ సెలెక్ట్ చేసుకుంటే ఫాదర్. అండ్ వెనెవర్ దేర్ ఇస్ ఎ డివోర్స్డ్ పేరెంట్స్ అండ్ మ్యారేజ్ అనేది సబ్సిస్ట్ కాకపోతే అంటే ఒకవేళ డివోర్స్ అయిపోతే పేరెంట్స్‌కి ఎవరైతే పేరెంట్ మెయింటెనెన్స్ చేసే పేరెంట్ ఉంటాడో ఆ ఇయర్‌లో ఆ పర్టిక్యులర్ పేరెంట్‌కి చేయాలి. డ్యూరింగ్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ ఏ పేరెంట్ అయితే మెయింటైన్ చేస్తున్నాడో ఆ పిల్లోడిని, ఆ పిల్లోడు లైక్ ఆ పేరెంట్ హ్యాండ్స్‌లో ఇంక్లూడ్ చేయాలంటున్నాడు. అండ్ నౌ మైనర్ హూ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ ది డిజబిలిటీస్ 80యూలో ఎవరైతే మైనర్ సఫర్ అవుతున్నాడో కొన్ని డిసీజెస్ ఇస్తాడు కదా! డిజబిలిటీస్ ఇస్తారు కదా! ఆళ్ళ ఇన్‌కమ్స్ అన్నీ తీసుకొచ్చి మనం క్లబ్ చేయకూడదు అని అంటున్నాడు. అండ్ మైనర్ మ్యారీడ్ డాటర్‌కి ఒక చిన్న ప్రొవిజన్స్ ఉన్నాయి. చూడండి, మైనర్ మ్యారీడ్ డాటర్ అంటున్నాడు. ఇక్కడ మైనర్ సన్ అంటున్నాడు. బేసికల్‌గా ఒక సన్‌కి ఒక సన్‌కి మీరు హౌస్ ప్రాపర్టీ ట్రాన్స్‌ఫర్ చేశారనుకోండి. యూ విల్ నాట్ బి ట్రీటెడ్ యాస్ డీమ్డ్ ఓనర్. ఆడి సన్ హ్యాండ్స్‌లోనే అది అవుతుంది. మైనర్ కాదు. నార్మల్ సన్ హ్యాండ్స్‌లోకి ఎస్తే మైనర్ సన్ కాదు మేజర్ సన్. ఇక్కడ మైనర్ మ్యారీడ్ డాటర్ గురించి ఒక 2 ప్రొవిజన్ చేశాడు. ఏంటి? మైనర్ మ్యారీడ్ డాటర్ అయినా సరే నార్మల్ క్లబ్బింగ్ ప్రొవిజన్సే అప్లై అవుతాయి. అండ్ ఇఫ్ పేరెంట్ అనేవాడు ట్రాన్స్‌ఫర్ చేస్తే హౌస్ ప్రాపర్టీ వితౌట్ అన్ ఇన్‌అడిక్వేట్ కన్సిడరేషన్, ఇన్‌కమ్ ఫ్రమ్ సచ్ హౌస్ ప్రాపర్టీ విల్ బి ఇంక్లూడ్ ఇన్ ద పేరెంట్స్ టోటల్ ఇన్‌కమ్
యాజ్ ఎర్లియర్. ఒకవేళ మైనర్ మ్యారీడ్ డాటర్‌కి మనం గనక హౌస్ ప్రాపర్టీ ట్రాన్స్‌ఫర్ చేస్తే, మైనర్ మ్యారీడ్ డాటర్‌కి హౌస్ ప్రాపర్టీ ట్రాన్స్‌ఫర్ చేస్తే, ఏవైతే క్లబ్బింగ్ ప్రొవిజన్స్ ఉన్నాయో అవి అప్లై అయితాయి. ఇన్ కేస్ ఆఫ్ మైనర్ చైల్డ్ అదర్ థాన్ మైనర్ మ్యారీడ్ డాటర్, ఇఫ్ హౌస్ ప్రాపర్టీ ఈస్ ట్రాన్స్‌ఫర్డ్, ట్రాన్స్‌ఫర్ పేరెంట్ విల్ బి డీమ్డ్ ఓనర్. దెన్ క్లబ్బింగ్ ప్రొవిజన్స్ అనేవి అప్లై కావు. ఎందుకు చెప్పాడిది అంటే, ఎవరైనా మ్యారీడ్ డాటర్ ఉంటే తను మైనర్ అయ్యుండి మైనర్ మ్యారీడ్ డాటర్ అయితే వాడికి హౌస్ ప్రాపర్టీ ట్రాన్స్‌ఫర్ చేసాడనుకోండి, అక్కడ క్లబ్బింగ్ ప్రొవిజన్స్ వస్తాయి. ఆ క్లబ్బింగ్ ప్రొవిజన్స్ వస్తే ఎగ్జంప్షన్ ఆఫ్ 1030-1500 అనేది వస్తుంది. అండ్ ఆళ్ళు మైనర్ చైల్డే బట్ అదర్ థాన్ మైనర్ మ్యారీడ్ డాటర్ అయితే యూ విల్ బి ద డీమ్డ్ ఓనర్. మళ్ళీ అక్కడ ఏ సీక్రెట్ చేసుకోవడం ఏముండదు. డైరెక్ట్ నీకే అనేది క్లెయిమ్ చేయడం జరుగుతుంది నీ హ్యాండ్స్‌లో. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ట్రిపుల్ ఛీ క్రాస్ ట్రాన్స్‌ఫర్ అనే కాన్సెప్ట్. క్రాస్ ట్రాన్స్‌ఫర్స్ ఏందంటే బేసికల్‌గా ఇది పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు. బట్ ఈ కాన్సెప్ట్‌లో ఏం చెప్పడానికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా ట్రై చేస్తున్నానంటే, వెనెవర్ ఒక ఇద్దరు పర్సన్స్ వాళ్ళ ఇన్‌కమ్స్‌ని డైవర్ట్ చేసుకోవడానికి ఏదైనా సర్క్యూషియస్ నేచర్‌లో ఎంటర్ అవుతుందని ట్రై చేస్తే, ఆ సర్క్యూషియస్ నేచర్ కనబడితే ట్రాన్సాక్షన్‌లో దెన్ వి విల్ ఇంక్లూడ్ పర్టిక్యులర్ అసెట్స్ నుంచి రావాల్సిన ఎవరైతే ట్రాన్స్‌ఫరర్స్ ఉంటారో, ఒరిజినల్ ట్రాన్స్‌ఫరర్స్ ఉంటారో, ఆ ట్రాన్స్‌ఫరర్స్ హ్యాండ్స్‌లో ఇంక్లూడ్ చేస్తాము అని అన్నాడు. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ రామ్ ఉన్నాడు, భీమ్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ దే నీడ్ టు పే. రాము భీమ్‌కి 6,00,000 ఇవ్వాలి. భీమ్ రామ్‌కి 5,00,000 ఇవ్వాలి. నౌ దే బోత్ ఈ పర్టిక్యులర్ వాళ్ళు గిఫ్టెడ్. భీమ్ అనేవాడికి సీతకిచ్చాడు. రామ్ అనేవాడు జెన్నీకిచ్చాడు. ఇది ట్రిపుల్ ఆర్ ఎగ్జాంపుల్ ఇది. పోయినసారి కూడా చెప్పాను. ట్రిపుల్ ఆర్‌లో మీకు బాగా కనెక్ట్ అయితే దెన్ ఈ పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్ ఎట్లుంది? భీమ్ ఇతనికి 5,00,000 ఇవ్వాలి. రామ్ ఇతనికి 6,00,000 ఇవ్వాలి. ఇది ట్రాన్సాక్షన్. అలా ఇచ్చుకోకుండా వీళ్ళేం చేశారు? రామ్ అనేవాడు జెన్నీకి, భీమ్ అనే అతను సీతకి ఇచ్చాడు. నౌ దే బోత్ ఇన్వెస్టెడ్ దిస్ పర్టిక్యులర్ అమౌంట్స్ సీత అండ్ జెన్నీ ఎట్ ది రేట్ ఆఫ్ 9%. నౌ ఇట్ ఇది సర్క్యూషియస్ నేచర్ ఉంది. దెన్ రామ్ అండ్ భీమ్ విల్ బి డీమ్డ్ ట్రాన్స్‌ఫరర్స్. ఈ కేస్‌లో ఇన్‌కమ్ ఫ్రమ్ ది 5,00,000 ఏవైతే ఉన్నాయో, ఈ రామ్‌కి, భీమ్‌కి ఆల్ హ్యాండ్స్‌లో టాక్సబుల్ అవుతాయి. అండ్ ఏదైతే 1,00,000 ఉందో, జెన్నీకి ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ వచ్చింది కదా! 1,00,000 ఆ జెన్నీ ఇన్‌కమ్ అవుతుంది కాబట్టి ఆ 1,00,000 ఎందుకు ఇతనికి భీమ్ 5,00,000 ఇవ్వాలి. ఇక్కడ ఇతను 5,00,000 ఇచ్చాడు. ఇక్కడ 5,00,000 ఇచ్చాడు కదా! సో, క్రాస్ ట్రాన్స్‌ఫర్ 5,00,000 బట్ ఆ ఎక్స్‌ట్రా 1,00,000 ఎవరికొచ్చిందంటే జెన్నీకొచ్చింది కాబట్టి జెన్నీ హ్యాండ్స్‌లో ఈ పర్టిక్యులర్ 1,00,000 అని వస్తుంది. ఇలాగా ఇది జస్ట్ అన్ ఎగ్జాంపుల్ బేసికల్‌గా. ఏదైనా ఇప్పుడు మన బుక్స్‌లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏమిచ్చాడు? బుక్‌లో ఎగ్జాంపుల్ డైరెక్ట్ చూద్దాం పదండి చెప్తాను. ఈజీగా అండర్‌స్టాండింగ్ ఉంటుంది. జస్ట్ కొంచెం ఓపిక పట్టండి అయిపోతుంది. ఆ! ఇక్కడ చూడండి. వీళ్ళు ఏ పర్టిక్యులర్‌గా ఇన్ దిస్ కేస్ ఏ మేకింగ్ గిఫ్ట్ ఆఫ్ 50,000 టు వైఫ్ ఆఫ్ హిస్ బ్రదర్ బి. అండ్ పర్చేజ్ ఆఫ్ హౌస్ తీసుకోవడానికి చేస్తున్నాడు. అండ్ సైమల్టేనియస్ బి అనేవాడు ఏ వాళ్ళ మైనర్ సన్‌కి కొన్ని షేర్స్ ఇష్యూ చేసాడు. ఇక్కడ ఏం జరిగింది? ఏ అనేవాడు బి అనే వాళ్ళ వైఫ్‌కి ఇచ్చాడు. బి అనేవాడు ఏ అనే వాళ్ళ కొడుక్కి ఇచ్చాడు. బేసికల్‌గా వాడు ఆ షేర్స్ అమ్మినందుకు వీడు ఆనికి డబ్బులిచ్చాడు. ఈడు డబ్బులు ఏవైతే ఇచ్చాడో, ఈ షేర్స్ అమ్మడానికి ఇచ్చాడు. నౌ ఈ షేర్స్ నుంచి వచ్చిన డివిడెండ్ మిస్టర్ ఏ ప్లేస్‌లో అండ్ ఆ హౌస్‌కి మిసెస్ బికొచ్చిన హౌస్ నుంచి వచ్చిన రెంటల్ ఇన్‌కమ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ బి టాక్సబుల్ అవుతాయి. క్లబ్ అవుతాయి. అది క్రాస్ ట్రాన్స్‌ఫర్ కేస్‌లో. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇన్‌కమ్ ఇన్‌క్లూడ్స్ లాసెస్. ఎక్కడైతే పైన ఏదైతే మొత్తం టోటల్‌గా మనం డిస్కస్ చేసామో, ఆ డిస్కస్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసుంటారు ప్రాఫిట్, ఇన్‌కమ్ అని అంటారు. ఆ ఇన్‌కమ్ ప్లేస్‌లో ఇఫ్ ఇన్ కేస్ లాస్ వస్తే కూడా ఆ లాస్ ఆల్సో టు బి క్లబ్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది పర్టిక్యులర్ ట్రాన్స్‌ఫరర్ ఎవరైతే ఉంటారో ఆళ్ళ కేస్‌లో మనం క్లబ్ చేయాలి. సో, ఇది టోటల్‌గా క్లబ్బింగ్ ఆఫ్ ఇన్‌కమ్ టాపిక్. దీంట్లో ఐ అబ్జర్వ్డ్ ఒక్క క్వెషన్ ఒకటి చూద్దాము. ఇందులో చూడండి ఈచ్ మైనర్ చైల్డ్‌కి 1500 వస్తుంది. అదొకటి మీరు చూసుకోవాలి. అండ్ ఆ! ఇందులో క్లబ్బింగ్ ఆఫ్ ఇన్‌కమ్‌ని నేను క్లాసెస్ చెప్పేటప్పుడు కొన్ని అబ్జర్వ్ చేసిన కాన్సెప్ట్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి మైనర్ చైల్డ్ ఎళ్తే గనక మైనర్ చైల్డ్‌కి ఏదైతే తన స్కిల్ నుంచి వస్తుందో, ఆ ఇన్‌కమ్ మాత్రమే మనం క్లబ్ చేయము. ఒకవేళ ఆ స్కిల్ నుంచి వచ్చిన ఇన్‌కమ్‌ని తీసుకెళ్ళి వేరే ఎఫ్‌డి చేయడమో, వేరే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినామనుకోండి, దాని నుంచి ఏదన్నా ప్రాఫిట్ వస్తే థట్ ప్రాఫిట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పేరెంట్. ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనము ఏదన్నా లైక్ ఇంకా ఇది ఒక పాయింట్.
అండ్ ఈచ్ మైనర్ చైల్డ్‌కొస్తుంది. ఒకటే ఇద్దరు గాని, ముగ్గురు గాని ఎంతమంది ఉంటే అంతమందికొస్తుంది. అండ్ ఓన్లీ ఆ మైనర్ మ్యారీడ్ డాటర్ మీకు ఓకే. సో, ఈ కేసెస్ కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇందులో అది మన దగ్గర ఉంది యాక్చువల్‌గా నాకక్కడ సడెన్‌గా గుర్తురాట్లేదు. ఎక్కడుంది? అంతే. సో, ఇది క్లబ్బింగ్ టోటల్ టాపిక్స్. బేసికల్‌గా డీటెయిల్డ్‌గా డిస్కస్ చేస్తాము మన రెగ్యులర్ క్లాసెస్‌లో. ఐ విల్ ఎంటర్ ఇంటూ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్. యాహ్! సెట్ ఆఫ్ లాసెస్ ఆర్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ చూద్దాం. ఆ! దీనికో స్టోరీ చెప్పుకుందాం. స్టోరీ అంటే ఏం లేదు సింపుల్‌గా. ఎవ్రి బిజినెస్ కావచ్చు, మన హౌస్ ప్రాపర్టీ కావచ్చు. వి ఆర్ వి హావ్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్. అది సాలరీ, పీజీబీపీ, క్యాపిటల్ గెయిన్స్, హౌస్ ప్రాపర్టీ, అదర్ సోర్సెస్. దీస్ ఆర్ ది సోర్సెస్ మనం ఇన్‌కమ్ అనేది తెచ్చుకుంటాం. ఇది వీడు ఎవ్రీ టైమ్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు నువ్వు టాక్స్ కలెక్ట్ చేసుకొని, పెట్టుకొని, లాసెస్ వచ్చినప్పుడు ఆ లాసెస్‌తో నాకు సంబంధం లేదనంటే ఏ ఎకానమీ కూడా ముందుకెళ్ళదు. కాబట్టి వీళ్ళు కొన్ని ప్రొవిజన్స్ పెట్టారు. దట్ నేను నీకొచ్చిన లాసెస్‌ని డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్‌కమ్స్ ఉంటాయి, లాసెస్ ఉంటాయి. అలాగా నీకొచ్చిన ఇన్‌కమ్స్‌ని, లాసెస్‌ని ఐ విల్ గివ్ యూ సమ్ ప్రొవిజన్స్. మనకు సెక్షన్ నంబర్స్ ఏం అవసరం లేదు. దయచేసి మీరు ఏ సెక్షన్ నంబర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ ప్రొవిజన్ మైండ్‌లో పెట్టుకొని అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఆ ప్రొవిజన్ అప్లై చేయండి. యాస్ పర్ ఇన్‌కమ్ టాక్స్ ఏం రాయాల్సిన పని లేదు. జస్ట్ మీరు ఆ అడ్జస్ట్‌మెంట్ ఏం చేయాలో రాయండి చాలు. ఏ ప్రొవిజన్‌కి, ఏ సెక్షన్‌కి ఎవడు మార్కులివ్వడు. సర్క్యులర్స్ రాయడము, లేదంటే సర్క్యులర్ నంబర్‌లు, ప్రొవిజన్ నంబర్‌లు, సెక్షన్ నంబర్‌లు, సబ్ సెక్షన్‌లు, క్లాజ్‌లు నథింగ్ మ్యాటర్స్. నీ రిజల్ట్‌కి వచ్చేదేందంటే అడ్జస్ట్‌మెంట్ కరెక్ట్‌గా చేసావా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్. దీనికి సెట్ ఆఫ్ లాస్ అంటే ఏంటి? బేసికల్‌గా సెట్ ఆఫ్ అంటే ఇట్ ఈస్ అన్ అడ్జస్ట్‌మెంట్. లాస్‌ని దేనితో అడ్జస్ట్ చేస్తావు? లాస్‌తో కాదు కదా! ఏమంటారు మన జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతది. అట్లాగా లాస్ రాసుకుంటే ఇంకో లాస్ వస్తది తప్పిస్తే ప్రాఫిట్ రాదు. కాబట్టి దేర్ ఈస్ సమ్ ప్రొవిజన్స్ లైక్ నీకొచ్చిన లాసెస్‌ని యూ కెన్ అడ్జస్ట్ విత్ యువర్ ప్రాఫిట్స్. అలాగా ఎప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు? ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి? ఏ ఇన్‌కమ్స్ అడ్జస్ట్ చేసుకోవాలి? ఏ ఇన్‌కమ్స్ అడ్జస్ట్ చేసుకోలేము? అని జెప్పేసి ఈ ఎంటైర్ టాపిక్ చెప్తుంది. జస్ట్ ఒక 20 మినిట్స్‌లో అయిపోతుంది. డీటెయిల్‌గా చెప్తాను వినండి. హ్మ్. ఫస్ట్ మనం సెట్ ఆఫ్ లాసెస్ గురించి మాట్లాడదాం. తర్వాత క్యారీ ఫార్వర్డ్. అంటే ఏంటి? ఫస్ట్ సెట్ అవుతాడా? కాదా? చూడాలి. సెట్ అవుతాడా? కాదా? చూడకపోతేనే మనం వాడిని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. ఫస్ట్ డిగ్రీ ఆఫ్ ఇంటరాగేషన్‌లో వాడు సెట్ అయ్యాడనుకోండి ఓకే. లేదంటే సెకండ్ డిగ్రీ ఆఫ్ ఇంటరాగేషన్, థర్డ్ డిగ్రీ ఆఫ్ ఇంటరాగేషన్‌కి తీసుకెళ్తాం. ఫస్ట్ వాట్ ఈస్ సెట్ ఆఫ్? సెట్ ఆఫ్ అనంటే ఇట్ ఈస్ అన్ అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ లాసెస్ అగైన్స్ట్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ది అనదర్ సోర్స్ ఆర్ హెడ్ ఆఫ్ ఇన్‌కమ్. ఇక్కడ ప్రాఫిట్స్ బదులు వి ఆర్ కాలింగ్ యాస్ ఎలిజిబుల్ ప్రాఫిట్స్. ఎలిజిబుల్ ప్రాఫిట్స్ అంటే ప్రతి లాస్‌ని తీసుకొచ్చి ఇంకొక ప్రాఫిట్స్‌తోని క్లబ్ చేయడం కాదు. అలా ఎలా పడితే అలా క్లబ్బింగ్ చేయడం కాదు. ఐ విల్ టెల్ యూ వాట్ ఆర్ ది ఎలిజిబుల్ ప్రాఫిట్స్ టు సెట్ ఆఫ్ దట్ సారీ ఎలిజిబుల్ ప్రాఫిట్స్ టు సెట్ ఆఫ్ దట్ లాస్ అని చెప్తాను. ఆ లాస్‌కి, ఈ ప్రాఫిట్‌కి మ్యాచింగ్ ఉందా? కుండలి మ్యాచ్ కావాలి. ఆ కుండలి మ్యాచ్ అవుతేనే సెట్ ఆఫ్ అవుతది. అదర్‌వైస్ సెట్ ఆఫ్ కాదు అని చెప్తున్నాడు. ఏంటి? లాసెస్ కెనాట్ బి సెట్ ఆఫ్. అంటే ఒకవేళ నీ కుండలి మ్యాచ్ అయ్యి మీరు బ్రేక్ అయిపోతే ఇన్ ద సేమ్ ఇయర్ డ్యూ టు ఇన్‌అడిక్వసీ ఆఫ్ ఎలిజిబుల్ ప్రాఫిట్స్ సచ్ లాసెస్ ఆర్ క్యారీ ఫార్వర్డ్ టు నెక్స్ట్ అసెస్‌మెంట్ ఇయర్. ఈ కుండలి మ్యాచ్ కాకపోతే ఇంకొక కుండలి మ్యాచ్ చేసుకోవాలి మన దాంట్లోనే. సో, మనం ఈ అడ్జస్ట్‌మెంట్ అనేది 2 విధాలుగా చేయొచ్చు. ఏంటిదది? ఇంటర్ సోర్స్ అడ్జస్ట్‌మెంట్, ఇంటర్ హెడ్ అడ్జస్ట్‌మెంట్. సో, వాట్ ఈస్ ఇంటర్ సోర్స్? హౌస్ ప్రాపర్టీ ముంబై, పూణే. ప్రాఫిట్స్ ఈ కోళ్ల బిజినెస్, తాళ్ళ బిజినెస్. క్యాపిటల్ గెయిన్ షేర్స్ వేరే మన ఇంకా క్యాపిటల్ ల్యాండ్ ఏదోకటి. అలాగా సేమ్ సోర్స్‌లో వచ్చిన ప్రాఫిట్, సేమ్ సోర్స్‌లో వచ్చిన లాసెస్ ఎలాగా సెట్ ఆఫ్ చేయాలి. అండ్ ఇంటర్ హెడ్ అడ్జస్ట్‌మెంట్ అంటే వేరే హెడ్‌లోకెళ్ళిపోవడం. వేరే హెడ్‌లోకెళ్ళిపోవడం ఏంటంటే అది మనది గాని హెడ్‌లోకెళ్ళిపోవడం. సాలరీ క్యాపిటల్ గెయిన్స్. క్యాపిటల్ గెయిన్స్ హౌస్ ప్రాపర్టీ. పీజీపీపీ క్యాపిటల్ గెయిన్స్. ఇలాగా వేరే హెడ్‌లో ఉన్న ప్రాఫిట్స్‌ని తీసుకొచ్చి క్లబ్ చేయడం. లైక్ సెట్ ఆఫ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే అడ్జస్ట్‌మెంట్ అనేది 2 విధాలుగా జరుగుతది. నౌ ఫస్ట్ విల్ కాల్ ఇంటర్ సోర్స్ అడ్జస్ట్‌మెంట్. నథింగ్ బట్ ఇంట్రా హెడ్ అడ్జస్ట్‌మెంట్. ఏంటి ఇంటర్ సోర్స్ అడ్జస్ట్‌మెంటు? లాసెస్ ఫ్రమ్ వన్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కెన్ బి అడ్జస్టెడ్ అగైన్స్ట్ ఇన్‌కమ్ ఫ్రమ్ అనదర్ సోర్స్. Both the sources being the same head. ఒకవేళ both sources are being in the same head, then losses from one source will be clubbed with the profits of another source or will be set off with the profits of another source.
బట్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? కాంపిటీషన్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ. ద ఇన్‌కమ్ ఫ్రమ్ ది ముంబై హౌస్ ప్రాపర్టీ నుంచి లాస్ ఫ్రమ్ ది ఢిల్లీ హౌస్ ప్రాపర్టీని సెట్ ఆఫ్ చేస్తే మనకు టోటల్ ఇన్‌కమ్ ఫ్రమ్ ది హౌస్ ప్రాపర్టీ వస్తుంది. ఈ పర్టిక్యులర్ ఇంటర్ సోర్స్ అడ్జస్ట్‌మెంట్‌కి దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్. అంటే ఇంపర్మిసిబుల్. ఇంటర్ సోర్స్ అడ్జస్ట్‌మెంట్ చేయడానికి వీల్లేదు. ఏంటివవి? లాంగ్ టర్మ్ గురించి క్యాపిటల్ గెయిన్ సోర్స్ గురించి మాట్లాడదాం. వెనెవర్ యూ హావ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్, you cannot set off with short term capital gain. You can only set off with లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఎందుకు? బేసికల్‌గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లాస్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ట్రాన్స్‌ఫర్ చేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ గాని, గెయిన్ గాని వస్తది. వెనెవర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ వస్తుందనంటే ద అసెట్ అనేది ఎప్పటినుంచో మనం హోల్డ్ చేసుకుంటున్నాం. లాజికల్లీ ఎన్నో ఇయర్స్ లాస్‌ని తీసుకొచ్చి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నథింగ్ బట్ 1 ఇయర్, 2 ఇయర్స్‌లో మరి ఇప్పుడున్న ప్రొవిజన్స్ ప్రకారం అయితే 1 ఇయర్ క్యాపిటల్ గెయిన్ అది. ఎన్నో సంవత్సరాల లాస్‌ని తీసుకొచ్చి ఇప్పుడొచ్చిన ప్రాఫిట్స్‌తోని క్లబ్ చేయడం కరెక్ట్ కాదు. యూ బెటర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్‌ని యూ ఆల్వేస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌తోని మాత్రమే చూడండి అని అంటున్నాడు. అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్‌కొచ్చేసరికి యూ కెన్ సెట్ ఆఫ్ విత్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఇదొకటి ఇంటర్ సోర్స్. అంటే ఏంటి? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 2 ఒకటే సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్. బట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్‌ని నువ్వు ఈ రెండిటితో సెట్ ఆఫ్ చేయడానికి చూడట్లేదు. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ లాజిక్ ఉంది గాబట్టి. సో, లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ టు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ టు షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఒకటి. సెకండ్ ఏంటి? ఇఫ్ యూ హావ్ ఎ స్పెక్యులేషన్ బిజినెస్ లాస్ అండ్ యూ కెన్ సెట్ ఆఫ్ అవైలబుల్ ఓన్లీ విత్ ద ప్రాఫిట్స్ ఆఫ్ స్పెక్యులేటివ్ బిజినెస్. ఎగ్జాంపుల్‌కి ఏదో మన స్పెక్యులేషన్ బిజినెస్ ఏ ఉంది. అండ్ యూ హావ్ నార్మల్ బిజినెస్ నార్మల్ ఏదో ఒక కాలేజ్ ఆర్ ఎడ్యుకేషన్ బిజినెస్. దాని నుంచి ఒక ప్రాఫిట్ వచ్చింది. దీనికి ఒక లాస్ వచ్చింది. నౌ ఒకవేళ నువ్వు కనుక బిజినెస్ కనుక కరెక్ట్ చేసుంటే ఈ లాస్ రాదు. నువ్వు ఈ స్పెక్యులేషన్ చేసుకుంటూ కూర్చున్నావు. అందుకని నీకు లాస్ వచ్చింది బిజినెస్‌లో. ఈ బిజినెస్ ప్రాఫిట్స్‌ని తీసుకొచ్చి ఈ స్పెక్యులేషన్ బిజినెస్ లాస్ తీసుకొచ్చి కలపొద్దు. ఓన్లీ నీకు మళ్ళీ స్పెక్యులేటివ్ బిజినెస్ నుంచి ప్రాఫిట్ వస్తే మాత్రమే క్లబ్ చెయ్యి అని అంటున్నాడు. ఎగ్జాంపుల్‌కి బట్ ఇక్కడ ఒకవేళ అదర్ బిజినెస్ ఏమన్నా జనరల్ బిజినెస్‌లో నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ గనుక లాస్ వచ్చిందనుకోండి, యూ కెన్ సెట్ ఆఫ్ విత్ స్పెక్యులేటివ్ బిజినెస్ ప్రాఫిట్స్. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది కొంచెం ఇంపార్టెంట్ ఏరియా. ఏమంటున్నాడు? సార్ నాకు నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ అంటే పూజా సామాగ్రి సేల్ చేస్తా. నాకు సార్ దీంట్లో నుంచి లాస్ వచ్చింది. ఒక 5,00,000 లాస్ వచ్చింది. జనాలలో భక్తి భావాలు తగ్గిపోయి వాళ్ళకి పూజ సామాగ్రి షాప్ నుంచి నాకొక 5,00,000 లాస్ వచ్చింది. బట్ అదే మన జనాభా స్పెక్యులేషన్‌లో బాగున్నారు గాబట్టి, ఆ స్పెక్యులేషన్‌లో నాకు 7,00,000 ప్రాఫిట్ వచ్చింది. స్పెక్యులేషన్ బిజినెస్‌లో నాకు మంచి ప్రాఫిట్ వచ్చింది. జూదం దీంట్లో ఏదో ఉన్నాను నేను స్పెక్యులేషన్‌లో. నాకు మంచి ప్రాఫిట్ వచ్చింది. సార్ దీన్ని నేను కలపొచ్చా అని అడుగుతున్నాడు. యెస్, యూ కెన్ సెట్ ఆఫ్. ఇది ఇందాకేదో స్పెక్యులేటివ్ బిజినెస్‌కి ఓన్లీ స్పెక్యులేటివ్ అన్నారు గదా! అది ఏ కేస్ అనంటే, ఇఫ్ యూ రిసీవ్ ఎనీ ఆర్ ఇఫ్ యూ ఇంకర్ ఎనీ లాస్ ఇన్ ది స్పెక్యులేటివ్ బిజినెస్, యూ కెనాట్ సెట్ ఆఫ్ విత్ నార్మల్ బిజినెస్ ప్రాఫిట్. బట్ నార్మల్ బిజినెస్‌లో వచ్చిన లాస్‌ని స్పెక్యులేటివ్ బిజినెస్‌లో వచ్చిన ప్రాఫిట్స్‌తో చేయొచ్చు. ఇదదే. ఇది జనరల్‌గా సెట్ ఆఫ్ అనేది అవైలబుల్ ఓన్లీ విత్ స్పెక్యులేటివ్ బిజినెస్. ఎవరికీ? స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్‌కి. అదర్ బిజినెస్ లాస్ కెన్ గో ఫర్ అదర్ బిజినెస్ స్పెక్యులేటివ్ బిజినెస్ ప్రాఫిట్స్. సింపుల్. ఓకే. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను. స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ వచ్చింది 2,00,000. నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ ప్రాఫిట్ వచ్చింది 5,00,000. సెట్ ఆఫ్ అనేది నాట్ పర్మిసిబుల్. సో, ఇన్‌కమ్ అనేది ఎంత అవుతుంది? 5,00,000 అవుతుంది. అదే స్పెక్యులేటివ్ బిజినెస్‌కి ప్రాఫిట్ వచ్చింది 3,00,000 అండ్ నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ నార్మల్ బిజినెస్‌కి లాస్ వచ్చింది. ఈ పర్టిక్యులర్ ఏరియాలో యూ కెన్ సెట్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది 1,00,000గా చూయించుకోవచ్చు అని అంటున్నాడు. ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ విల్ గో టు మనం ఎక్కడున్నాం? ఇంటర్ సోర్స్. ఒకటే సోర్స్‌లో ఇట్లా అడ్జస్ట్‌మెంట్ జేసుకోవచ్చు. సో, ఇంటర్ సోర్స్‌లో ఏంటి? ఫస్ట్ కేసు లాంగ్ క్యాపిటల్ గెయిన్. సెకండ్ కేసు స్పెక్యులేటివ్ బిజినెస్. థర్డ్ కేస్ వచ్చేసి లాస్ ఫ్రమ్ ది యాక్టివిటీ ఆఫ్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ది రిసోర్సెస్. ఇలాగా ఎనీ యాక్టివిటీ రేసింగ్ అవ్వచ్చు, రిసోర్సెస్ మెయింటైనింగ్ అవ్వచ్చు, ఓనింగ్ అవ్వచ్చు. అక్కడి నుంచి నీకు లాస్ వస్తే, ఈ లాస్‌ని ఓన్లీ అక్కడి నుంచి వచ్చిన ప్రాఫిట్స్‌తో మాత్రమే చేసుకో. సెట్ ఆఫ్ అవైలబుల్ విత్ ప్రాఫిట్స్ ఆఫ్ అబోవ్ యాక్టివిటీ. Now we'll call it as specified business. Under section 35 ADలో we have 14 బిజినెస్‌లు ఉన్నాయి. ఆ బిజినెస్ అనేది స్పెసిఫైడ్ బిజినెస్. ఈ స్పెసిఫైడ్ బిజినెస్ నుంచి సేమ్ స్పెక్యులేటివ్ బిజినెస్ లాగానే ఏదైతే స్పెక్యులేటివ్‌లో ఏం చేస్తాం? స్పెక్యులేటివ్ లాస్ ఓన్లీ స్పెక్యులేటివ్ బిజినెస్ ప్రాఫిట్. అలానే స్పెసిఫైడ్ బిజినెస్ లాస్ ఓన్లీ విత్ స్పెసిఫైడ్ బిజినెస్ ప్రాఫిట్స్. అదర్‌వైస్
మిగతా ఏం చేంజ్ లేదు. ఇక్కడ కూడా మనకి అదర్ బిజినెస్ లాసెస్ అనేవి కెన్ బి సెట్ ఆఫ్ అగైన్స్ట్ విత్ ద స్పెసిఫైడ్ బిజినెస్ ప్రాఫిట్స్. ఇందాక ఎగ్జాంపుల్ మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నౌ ఇక్కడ ఒక చిన్న నోట్స్. లాస్ ఫ్రమ్ ది ఎగ్జాక్ట్ సోర్స్ కెనాట్ బి సెట్ ఆఫ్ అగైన్స్ట్ ది టాక్సబుల్ సోర్స్. ఏం లేదు. మనకు అగ్రికల్చర్ మన ఇండియాలో ఇప్పుడు ఇట్లా మొత్తం లాస్‌లో ఉంది కాబట్టి అగ్రికల్చర్ ఇన్‌కమ్ ఈస్ ఎగ్జామ్ట్ ఇన్‌కమ్ మన ఇండియాలో. సో, అగ్రికల్చర్ ఇన్‌కమ్ నుంచొచ్చిన లాస్‌ని వీడేమంటున్నాడు, బిజినెస్‌లు బాగా నడుస్తున్నాయి కాబట్టి బిజినెస్‌కొచ్చిన ప్రాఫిట్స్‌తో కంబైన్ చేస్తా అంటున్నాడు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే బిజినెస్ ఇన్‌కమ్ టాక్సబుల్ ఇన్‌కము అండ్ నౌ అగ్రికల్చర్ ఇన్‌కము నాట్ టాక్సబుల్ ఇన్‌కమ్. ఎగ్జామ్ట్ ఇన్‌కమ్. ఇది ఇంటర్ సోర్స్ అడ్జస్ట్‌మెంట్‌కి రిలేటెడ్‌గా. విల్ గో టు ఇంటర్ హెడ్. అంటే మన ఇంట్లో కూర అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మన పక్కింట్లో కూర దగ్గరికెళ్తున్నాం. మన ఇంట్లో కూర అయిపోతుంటే మన క్లాసొచ్చింది. ఇప్పుడు ఆ ఇంటర్ హెడ్ అడ్జస్ట్‌మెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఏ ఇన్‌కమ్ ప్రాఫిట్ అయినా జనరల్‌గా వాడు ఏం చెప్తాడంటే, ఏ ఏ పర్టిక్యులర్ హెడ్ నుంచి లాస్ వచ్చినా వేరే హెడ్‌లో ఉన్న ఇన్‌కమ్‌తో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. 2 నీవే గదా హెడ్స్ అని చెప్పేసి. బట్ దానికి నేను కొన్ని ఇంపర్మిసిబుల్ ఇంటర్ హెడ్ చెప్తాను. అంటే ఈ పర్టిక్యులర్ పీజీబీపీ ఉంది. ఈ పీజీబీపీ వాడు పోయి సాలరీ వాడితో పెట్టుకోకూడదు. అంటే బిజినెస్‌లో లాస్ వస్తే సాలరీతోని సెట్ ఆఫ్ చేసుకోకూడదు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ వాడు వాళ్ళందరిని యాక్సెప్ట్ చేస్తాడు గానీ, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నుంచి లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాసెస్ అన్ని తీసుకెళ్ళి వేరే హెడ్స్‌కి పూయొద్దు. అలాగా కొన్ని ఇంపర్మిసిబుల్ ఇంటర్నెట్ అడ్జస్ట్‌మెంట్ చెప్తాడు. ఆ ఇంటర్నెట్ అడ్జస్ట్‌మెంట్స్ ఏంటి అనేది చెక్ చేద్దాం. ఈ టాపిక్ అయిపోతుంది. ఎగ్జాంపుల్‌కి లాస్ అండర్ వన్ హెడ్ ఆఫ్ ఇన్‌కమ్ కెన్ బి అడ్జస్టెడ్ ఆర్ సెట్ ఆఫ్ అగైన్స్ట్ ఇన్‌కమ్ అండర్ అనదర్ హెడ్. ఎగ్జాంపుల్‌కి చేయొచ్చు. హౌఎవర్ దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్ టు అబోవ్ ప్రొవిజన్. ఏంటివా ఎక్సెప్షన్స్? ఫస్ట్ లాస్ అండర్ ది క్యాపిటల్ గెయిన్. ఇట్ కెనాట్ సెట్ ఆఫ్ అగైన్స్ట్ ఎనీ అదర్ హెడ్. నో ఇంటర్ హెడ్ అడ్జస్ట్‌మెంట్ ఫర్ ది క్యాపిటల్ గెయిన్ లాసెస్. నీకు గనక క్యాపిటల్ గెయిన్ లాస్ వస్తే, నీకు మళ్ళీ క్యాపిటల్ గెయిన్ దాంట్లో ఉన్న ఇన్‌కమ్‌తోనే సెట్ ఆఫ్ చేసుకోవాలి. క్యాపిటల్ గెయిన్ దాంట్లో నుంచే చేసుకోవాలి అని అంటాడు. ఇక్కడ లాస్ ఫ్రమ్ ది పీజీబీపీ కెన్ బి సెట్ ఆఫ్ విత్ ఎనీ హెడ్ ఎక్సెప్ట్ సాలరీస్. అంటే ఇవేంటి జనరల్‌గా ఏ హెడ్‌లోనైనా ఇన్‌కమ్ తీసుకెళ్ళి ఏ హెడ్ లాస్ అయినా సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఫాలోయింగ్ ఆర్ ది ఎక్సెప్షన్స్. ఫాలోయింగ్ ఆర్ ది ఎక్సెప్షన్స్ అని ఏమంటున్నాడు? యాహ్! సో, లాస్ ఫ్రమ్ ది పీజీబీబీ కెన్ బి సెట్ ఆఫ్ విత్ ఎనీ హెడ్ అదర్ థాన్ సాలరీస్. అంటే సాలరీస్‌లో నీకు ఇన్‌కమ్ వస్తుంది. బిజినెస్‌లో లాస్ వచ్చింది. ఇప్పుడు బేసికల్‌గా సాలరీ నుంచి లాస్ అనేది రాదు. ఎందుకంటే నిన్ను పెట్టుకున్నోడికే లాస్ తప్పిస్తే నీకేం లాస్ రాదు. సాలరీ నేచర్ అది. కానీ బిజినెస్‌లో లాస్ వచ్చింది. ఎందుకొచ్చింది? నువ్వు సాలరీ చేసుకుంటూ బిజినెస్ చేద్దాం అని వచ్చినావు. బిజినెస్‌లో లాస్ వస్తది. నౌ ఆ బిజినెస్‌లో లాస్ తీసుకొచ్చి నేను సాలరీతో కలపొచ్చా? బిజినెస్ లాస్ దేనితోనైనా కలుపు. కానీ సాలరీతో సెట్ ఆఫ్ చెయ్యకు. చెయ్యలేవు అని చెప్తున్నా. అంటే ఏంటి? పీజీబీపీ లాస్ తీసుకొచ్చి క్యాపిటల్ గెయిన్ కలపొచ్చా? కలపొచ్చు. అలాగా. లాస్ అండర్ హెడ్ హౌస్ ప్రాపర్టీకి రిలేటెడ్‌గా దేర్ ఆర్ సమ్ ప్రొవిజన్స్. డీటెయిల్‌గా చూడండి. ఇది మంచిగుంది. హౌస్ ప్రాపర్టీ నుంచి ప్రాఫిట్ వస్తే, హౌస్ ప్రాఫిట్ నుంచి లాస్ వస్తే సెట్ ఆఫ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. మనం ఏం మాట్లాడుతున్నాం? హౌస్ ప్రాపర్టీ లాస్‌ని తీసుకెళ్ళి వేరే హెడ్‌తో సెట్ ఆఫ్ చేయొచ్చా? అది వేరే హెడ్‌ది అడ్జస్ట్‌మెంట్ చేయొచ్చా అని అడుగుతున్నాం. అవును. దేర్ ఆర్ డిఫాల్ట్ టాక్స్ రెజిమ్, ఆప్షనల్ టాక్స్ రెజిమ్ మనకి. డిఫాల్ట్ టాక్స్ రెజిమ్‌లో యూ కెనాట్ సెట్ ఆఫ్ అగైన్స్ట్ ఇన్‌కమ్ అండర్ ఎనీ హెడ్. ఇన్‌కమ్ అండర్ ఎనీ హెడ్‌తో నీ హౌస్ ప్రాపర్టీ లాస్‌ని సెట్ ఆఫ్ చేయలేవు. అదే ఆప్షనల్ టాక్స్ రెజ్యూమ్ అయితే యూ కెన్ బి సెట్ ఆఫ్ అగైన్స్ట్ ఇన్‌కమ్ అండర్ ఎనీ హెడ్. సాలరీ కావచ్చు, క్యాపిటల్ గెయిన్, అదర్ సోర్సెస్ ఎనీ హెడ్ బట్ అప్ టు 2,00,000 ఓన్లీ. అంటే అండి హౌస్ ప్రాపర్టీ లాస్ దగ్గరకొచ్చేసరికి వి హావ్ 2. అది ఇంట్రా హెడ్ అయితే వి కెన్. ఇంటర్ హెడ్‌కొచ్చేసరికి డిఫాల్టా? ఆప్షనలా? డిఫాల్ట్ అయితే యూ కెనాట్ సెట్ ఆఫ్. ఆప్షనల్ అయితే అప్ టు 2,00,000 మాత్రమే సెట్ ఆఫ్. ఇది ఇంపార్టెంట్. ఈ ఏరియా ఇంపార్టెంట్. జాగ్రత్తగా చూసుకోండి. అండ్ స్పెక్యులేషన్ ఆఫ్ లాస్ ఆర్ లాస్ ఫ్రమ్ ది ఓనింగ్ ఆఫ్ రిసోర్సెస్ సేమ్ ఓన్లీ ఫ్రమ్ ది పర్టిక్యులర్ హెడ్. అదర్‌వైజ్ వేరే హెడ్‌కెళ్ళడానికి లేదు. సేమ్ ఇన్‌కమ్ అండర్ హెడ్‌లో ఏ హెడ్‌తోని నువ్వు సెట్ ఆఫ్ చేసుకోలేవు. అండ్ స్పెసిఫైడ్ బిజినెస్‌కొచ్చేసరికి కూడా సేమ్ ఏ హెడ్‌తో కూడా చేసుకోలేవు. ఈ స్పెసిఫైడ్ బిజినెస్‌కొచ్చేసరికి చూడండి ఓన్లీ అవైలబుల్ ఇన్ ది ఆప్షనల్ టాక్స్. ఎందుకు? 35 ఏడీ ఓన్లీ అవైలబుల్ ఇన్ ది ఆప్షనల్ టాక్స్ రెజిమ్. నార్మల్ టాక్స్ రెజిమ్‌లో లేదు. అండ్ ఒకవేళ ఈ పైన అంతా జరిగిన తర్వాత వన్స్ పర్టిక్యులర్ లాస్ ఈస్ క్యారీ ఫార్వర్డ్. అంటే ఈ ఎవరైతే లాసెస్ ఉంటాయో సెట్ ఆఫ్ చేసుకోలేరో అంటే ఆ ఇయర్‌లో ఆ హెడ్‌తో గాని, వేరే హెడ్‌తో గాని సెట్ ఆఫ్ చేసుకోలేకపోయినారో దే కెన్ క్యారీ ఫార్వర్డ్ అన్నాం గదా!
వన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసిన తర్వాత ఇట్ కెన్ బి సెట్ ఆఫ్ ఎగనెస్ట్ ఇన్‌కమ్ ఫ్రమ్ ది సేమ్ హెడ్ ఆఫ్ ది ఇన్‌కమ్ ఇన్ ద నెక్స్ట్ అసెస్‌మెంట్ ఇయర్స్. ఇదేంటి అసలు అనంటే, జనరల్‌గా మనకి ఈ ప్రొవిజన్స్ అన్నీ గూడా ఏం చెప్తున్నాయి? ఇంట్రా హెడ్, ఇంటర్ హెడ్ చెప్తున్నాయి. ఈ ఇంట్రా హెడ్, ఇంటర్ హెడ్ అనేది ఓన్లీ ఇన్ ద ఇయర్ ఆఫ్ సెట్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ లాస్ మాత్రమే ఉంటుంది. వన్స్ లాస్ సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ అయిపోయిన తర్వాత, వన్స్ లాస్ అనేది క్యారీ ఫార్వర్డ్ అయిపోయిన తర్వాత, ఎగ్జాంపుల్‌కి నాకు బిజినెస్ లాస్ ఉంది గదా! ఎగ్జాంపుల్‌కి మిస్టర్ ఏ ఉన్నాడు. మిస్టర్ ఏ బిజినెస్ లాస్ వచ్చింది. ఒక 5,00,000 వచ్చింది లాస్. ఈ లాస్‌ని వేరే క్యాపిటల్ గెయిన్ హెడ్‌తోనో దేనితోనో ఒక 2,00,000 అనేది సెట్ ఆఫ్ జేసుకున్నాడు. బట్ ఈ 3,00,000 ఉండిపోయింది గదా! ఈ 3,00,000 నెక్స్ట్ అసెస్‌మెంట్ ఇయర్‌కి క్యారీ ఫార్వర్డ్ చేశాడు. ఎప్పుడైతే క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాస్ జరుగుతుందో, ఈ 3,00,000 లాసు ఓన్లీ నౌ పీజీబీపీ హెడ్‌తో మాత్రమే సెట్ ఆఫ్ చేసుకోవాలి. మళ్ళీ వేరే హెడ్‌లోకెళ్ళిపోతాను, క్యాపిటల్ గెయిన్‌కెళ్తాను, అదర్ సోర్సెస్‌కెళ్తాను అనడానికి లేదు. వన్స్ క్యారీ ఫార్వర్డ్ అయితే ఓన్లీ సేమ్ హెడ్ ఆఫ్ అడ్జస్ట్‌మెంట్ మాత్రమే ఎలిజిబుల్. వేరే హెడ్ అడ్జస్ట్‌మెంట్ అనేది ఇవ్వరు. ఇక్కడ అదే చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. నౌ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ అండ్ సెట్ ఆఫ్ లాస్ ఫ్రమ్ ది హౌస్ ప్రాపర్టీ ఇది ఒకసారి ఇంపార్టెంట్ ఏరియా డిస్కస్ చేద్దాం. చూడండి, హౌస్ ప్రాపర్టీలో ఏం జరుగుతుంది? డిఫాల్ట్ టాక్స్ రెజిమ్‌లో యూ కెన్ నాట్ క్యారీ ఫార్వర్డ్ టు ఫాలోయింగ్ అసెస్మెంట్ ఇయర్. అంటే ఏంటి బేసికల్‌గా? డిఫాల్ట్ టాక్స్ రెజిమ్ చూజ్ చేసుకుంటే, మనము పైన మాట్లాడుకున్నట్టు వి కెన్ సెట్ ఆఫ్ విత్ ది ఇన్‌కమ్ ఆఫ్ ది వేరే పర్టిక్యులర్ అసెట్. అట్లా గాకుండా మనకి హౌస్ ప్రాపర్టీలో లాస్ ఉందనుకోండి డిఫాల్ట్‌లో, మనం వేరే హెడ్‌తో చేసుకోలేం సెట్ ఆఫ్ అండ్ వి కెనాట్ క్యారీ ఫార్వర్డ్ ఆల్సో. ఎందులో? డిఫాల్ట్‌లో. అదే ఆప్షనల్ అయితే అప్ టు 2,00,000 అలౌడ్ ఇన్ ద సేమ్ ఇయర్ అండ్ అన్‌అబ్సార్బ్డ్ కెన్ బి క్యారీ ఫార్వర్డ్ టు ద ఫాలోయింగ్ అసెస్మెంట్ ఇయర్. అండ్ ఇది అసెస్మెంట్ ఇయర్ మనకు 2,00,000 ఉంది గదా! ఈ అసెస్మెంట్ ఇయర్‌లో లాస్ వచ్చింది. 2,00,000 వరకు ఇక్కడ సెటప్ జేసుకో. అది నీ నీ వేరే హౌస్ ప్రాపర్టీ ఉందా? ఫైన్. లేదా వేరే హెడ్‌తో ఎంత పోవచ్చు మాక్సిమం 2,00,000 పోవచ్చు. ఆ 2,00,000 అయిపోంగా గూడా ఏదైనా లాస్ మిగిలితే యూ కెన్ క్యారీ ఫార్వర్డ్ టు నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్స్. సరే ఎన్ని అసెస్మెంట్ ఇయర్స్ తీసుకెళ్ళొచ్చు సార్ అంటే, ఇట్ కెన్ బి టేకెన్ అప్ టు మాక్సిమం 8 అసెస్మెంట్ ఇయర్స్ ఫ్రమ్ ద అసెస్మెంట్ ఇయర్ ఇన్ విచ్ ద లాస్ వాస్ కంప్యూటెడ్ ఫస్ట్ టైమ్. ఎగ్జాంపుల్ ఏంటి? ఇన్ అసెస్మెంట్ ఇయర్ 24, 25 4,40,000 లాస్ వచ్చింది. బ్యాలెన్స్ 2,40,000 ఈ 2,00,000 వేరే హెడ్‌తో కంబైన్ చేసుకున్నాం. బ్యాలెన్స్ 2,40,000 కెన్ బి క్యారీ ఫార్వర్డ్ అప్ టు 8 ఇయర్స్ ఫ్రమ్ ది అసెస్మెంట్ ఇయర్ 24, 25 అంటే ఏంటి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 అసెస్మెంట్ ఇయర్స్ అప్ టు 32, 33 మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఈ హౌస్ ప్రాపర్టీ దగ్గరకొచ్చేసరికి చూడండి. ఒకసారి సమ్మరీ సెట్ ఆఫ్, క్యారీ ఫార్వర్డ్. సెట్ ఆఫ్ సేమ్ హెడ్ ఆప్షనల్‌లో యెస్, డిఫాల్ట్‌లో కూడా యెస్. అనదర్ హెడ్‌తో ఆప్షనల్ అప్ టు 2,00,000 డిఫాల్ట్‌లో నో. క్యారీ ఫార్వర్డ్ ఆప్షనల్‌లో యెస్ అప్ టు 8 అసెస్మెంట్ ఇయర్స్ డిఫాల్ట్‌లో నో. ఇది జస్ట్ సమ్మరీ. ఈ సమ్మరీ ఒకసారి చూసుకోండి. ఆ! ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానెల్ ఉంటాయి. యూ డోంట్ వరీ. నౌ క్యారీ ఫార్వర్డ్ అండ్ సెటప్ ఆఫ్ బిజినెస్ లాసెస్ గురించి ఒక చిన్న ఏరియా. బిజినెస్ లాస్ అనేవి ఇట్ కెన్ బి క్యారీ ఫార్వర్డెడ్ అండ్ లాస్ షుడ్ బి ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ వెకేషన్. అంటే ఆ పర్టిక్యులర్ బిజినెస్ నుంచి వచ్చిందో, ప్రొఫెషన్ నుంచి వచ్చిందో, వెకేషన్ నుంచి వచ్చిందో అయ్యి ఉండాలి. లాసెస్ అండర్ బిజినెస్ ఏ కెన్ బి సెట్ ఆఫ్ విత్ ప్రాఫిట్స్ అండర్ బిజినెస్ బి. సేమ్ హెడే కాబట్టి ఏదైతే బిజినెస్ లాస్ ఉందో, ఒక బిజినెస్ లాస్ ఇంకో బిజినెస్ లాస్‌తో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అదర్ థాన్ సక్సెషన్ బై ఇన్‌హెరిటెన్స్, పర్సన్ హూ ఇంకర్డ్ ద లాస్ కెన్ క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ అగైన్స్ట్ ది ప్రాఫిట్స్ ఆఫ్ ది బిజినెస్. బిజినెస్ ఇన్‌హెరిటెన్స్ ద్వారా వచ్చిన సక్సెషన్ గాకుండా, వేరే వాళ్ళకి అమ్మేయడం జరుగుతాది గదా! ఎవరైతే లాస్ ఇంకర్ అవుతారో, వాళ్ళు మాత్రమే క్యారీ ఫార్వర్డ్ గాని, సెట్ ఆఫ్ గాని ఎలిజిబుల్. ఇప్పుడు సపోజ్ నేను నా కొడుకిచ్చాను. వాడు సెట్ ఆఫ్ జేసుకోవచ్చు. అట్లా గాకుండా నేను వేరే వాడికి అమ్మేసాను. ఈస్ నాట్ మై సక్సెస్ ఆఫ్ బై ఇన్‌హెరిటెన్స్. ఆడు కొనుక్కున్నాడు ఫార్మ్. నేను, నేను మాత్రమే ఆ పర్టిక్యులర్ ఫార్మ్‌కొచ్చిన సెట్ ఆఫ్ లాసెస్‌ని జేసుకోగలను. వాడు నా దగ్గర నుంచి వచ్చిన సక్సెషన్‌ని హి కెనాట్ క్లెయిమ్ అని చెప్తున్నాడు. అండ్ మాక్సిమం పీరియడ్ ఆఫ్ బిజినెస్ లాస్ ఎంత? 8 అసెస్మెంట్ ఇయర్స్. చెప్తాను చూడండి. ఓకే. ఇందులో ఉంది గదా! హౌస్ ప్రాపర్టీ 8 అసెస్మెంట్ ఇయర్స్. బిజినెస్ లాసెస్ 8 అసెస్మెంట్ ఇయర్స్. స్పెక్యులేషన్ బిజినెస్ అయితే 4 అసెస్మెంట్ ఇయర్స్. స్పెసిఫైడ్ బిజినెస్ లాస్ అయితే ఇట్ కెన్ బి క్యారీ ఫార్వర్డ్ టు ఇండెఫినైట్ పీరియడ్. అండ్ క్యాపిటల్ గెయిన్ 8 అసెస్మెంట్ ఇయర్స్. ఓనింగ్ అండ్ మెయింటెనెన్స్ 4 అసెస్మెంట్ ఇయర్స్. ఇది బేసికల్‌గా మీరు అబ్జర్వ్ చేయండి. ఓనింగ్ అండ్ మెయింటెనింగ్, స్పెక్యులేషన్ వీటికి 4 ఉంది. మిగతా అన్నిటికి 8 ఉంది.
అండ్ ఒక్క స్పెసిఫైడ్ బిజినెస్ 35 ఏడి బిజినెస్ మాత్రమే ఇండెఫినిట్ పీరియడ్ ఉంది. వై స్పెసిఫైడ్ బిజినెస్‌కి ఇండెఫినిట్ పీరియడ్ ఉందనంటే బేసికల్‌గా 35 ఏడీలో క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అనేది డిడక్షన్ లాగా ఇస్తారు. వెనెవర్ పర్టిక్యులర్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అనేది డిడక్షన్ లాగా ఇస్తున్నారో, లాసెస్ అనేవి స్టార్టింగ్ స్టేజ్‌లో హ్యూజ్‌గా ఉంటుంది. నేను ఓన్లీ 8 అసెస్‌మెంట్ ఇయర్స్‌కే ఇస్తాను. తర్వాత ఇవ్వను అనంటే అలాగా కుదరదు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే 35 ఏడీలో 8 అసెస్‌మెంట్ ఇయర్స్ వరకు మెయింటైన్ చేయాలి అసెట్ అన్నీ ఉంటాయి. సో, ఈళ్ళకి బూస్టింగ్ ఇవ్వడానికి ఒక నార్మల్ ప్రొవిజన్ బూస్టింగ్ ఇవ్వడానికి 35 ఏడీ వాళ్ళకి మాత్రం ఇండిఫినిట్ పీరియడ్ వరకు ఇలా లాసెస్ చేసుకోవచ్చు. సో దట్ నేను క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఇచ్చిన డిడక్షన్‌కి ఒక వాల్యూ అనేది ఉంటది. అందుకనే ఆ పర్టిక్యులర్ దానికి మాత్రం ఇండెఫినిట్ పీరియడ్. అండ్ అన్‌అబ్సార్బ్డ్ డిప్రిసియేషన్ ఏదైతే ఉంటుందో అది గూడా ఇండెఫినిట్ పీరియడ్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఈ బిజినెస్ లాస్ ఏవైతే ఉంటాయో వాడికొక ఆర్డర్ ఇస్తాడు. ఎలా సెట్ ఆఫ్ చేయాలనంటే, ఇందులో మీరు అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్, బ్రాట్ ఫార్వర్డ్ లాసెస్ అండర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, అన్‌అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్. ఫస్ట్ ఏంటి కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్ ఆ తర్వాత బ్రాట్ ఫార్వర్డ్ లాసెస్ ఏమైనా ఉన్నాయా? అవి తీసేయి. ఆ తర్వాత యూ గో ఫర్ అన్‌అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్. ఎందుకు అనంటే, బ్రాట్ ఫార్వర్డ్ లాసెస్‌కి ఓన్లీ 8 అసెస్మెంట్ ఇయర్స్ ఉంటది లిమిట్. అన్‌అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ అయితే యూ హావ్ ఇండెఫినిట్ పీరియడ్ కాబట్టి సెట్ ఆఫ్ అనేది అలాగా ఆర్డర్ వైస్‌లో చేయాలి. అండ్ ఈ పర్టిక్యులర్ లాసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ లాసెస్ అన్నింటిని మీరు క్లెయిమ్ జేసుకోవాలంటే, యూ నీడ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ లాసెస్ అనేది సబ్మిట్ జేయాలి. ఏదైతే బిజినెస్ లాసు, స్పెక్యులేషన్ బిజినెస్ లాసు, లాస్ ఫ్రమ్ ది స్పెసిఫైడ్ బిజినెస్, లాసెస్ అండర్ క్యాపిటల్ గెయిన్, లాస్ ఫ్రమ్ ఓనింగ్ ఆఫ్ మెయింటైనింగ్ అసెట్స్. దిస్ అసెస్సీ మస్ట్ ఫైల్ రిటర్న్ అండర్ సెక్షన్ 139(3) వితిన్ ద డ్యూ డేట్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 139(1). ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అన్‌అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ క్యారీ ఫార్వర్డ్. అంటే ఈ పర్టిక్యులర్ లాసెస్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి యూ నీడ్ టు ఫైల్ దిస్. ఈ పర్టిక్యులర్ దాంట్లోకి అవసరం లేదు అని చెప్తున్నాడు. సో, వితిన్ 1 అవరే అయిపోయిందని అనుకుంటున్నాను. ఒక చిన్న ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే ట్రై చేద్దాము సెట్ ఆఫ్‌లో. యాక్చువల్‌గా మీకిది ప్రాబ్లమ్స్ చేస్తేనే ఎక్కువ ఈజీగా ఉంటుంది. ఎగ్జాంపుల్‌కి ఇది ఎయిత్ ప్రాబ్లమ్ కదా! యాహ్! ఎయిత్ ప్రాబ్లమ్ చూడండి. ఎయిత్ ప్రాబ్లమ్‌లో ఇక్కడేం చెప్తున్నాడు, మిస్టర్ రజత్ సబ్మిట్ ది ఫైనాన్షియల్ ఇయర్‌కి సంబంధించిన ఒక ఇచ్చాడు. హి డిసైడ్స్ టు పే టాక్స్ అండర్ డిఫాల్ట్ టాక్స్ రెజిమ్ అండర్ సెక్షన్ 115 బీఎస్సీ. వీడు న్యూ టాక్స్ రెజిమ్ చూజ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. న్యూ టాక్స్ రెజిమ్ అనేసరికి ఏంటి? హౌస్ ప్రాపర్టీ మనకు కొంచెం ఇంపార్టెంట్ డీటెయిల్ చూసుకోవాలి. హి హాస్ 2 లెటర్డ్ ప్రాపర్టీస్. హౌస్ నంబర్ 1కి ఇన్‌కమ్ వచ్చింది ఆఫ్టర్ ఆల్ స్టాట్యుటరీ డిడక్షన్స్. హౌస్ నంబర్ 2కి కరెంట్ ఇయర్ లాస్ వచ్చింది. వీడు సెట్ ఆఫ్ చేసుకోవచ్చా అంటే హి కెన్ సెట్ ఆఫ్. ఎందుకు డిఫాల్ట్‌లో అయినా, ఆప్షనల్‌లో అయినా సెట్ ఆఫ్ అనేది ఎలిజిబుల్ ఉంటుంది. సో, ఇది పోతుంది. అండ్ హి హాస్ ఎ టెక్స్‌టైల్ బిజినెస్, కెమికల్ బిజినెస్ అండ్ లెదర్ బిజినెస్ ఉంది. ఇందులో ఇది డిస్కంటిన్యూషన్ కరెంట్ ఇయర్ లాస్ అప్ టు 31st మార్చ్ చేశారు. కరెంట్ ఇయర్ లాస్ 40,000 ఉంది. బ్రాడ్ ఫార్వర్డ్ బిజినెస్ లాస్ ఇదుంది. అండ్ డిస్కంటిన్యూ ఆపరేషన్స్ నుంచి పర్టిక్యులర్ ఎప్పుడో డిస్కంటిన్యూడ్ అయిపోయింది. సో, నో ప్రాఫిట్ ఆర్ లాస్ ఈ ఇయర్‌లో. ఇంకా బ్యాడ్ డెట్స్ అనేవి ఉన్నవి. అలౌడ్ ఇన్ ద 35,000 అలౌడ్ ఎర్లియర్. ఇట్ ఈస్ రికవర్డ్ డ్యూరింగ్ ద ఇయర్. సో, ఈ 35,000 అనేది యాస్ పర్ పీజీబీబీ ఇట్ విల్ బి ఇన్‌కమ్. అండ్ బ్రాడ్ ఫార్వర్డ్ బిజినెస్ లాసెస్ ఈ బిజినెస్‌కి 50,000 ఉంది. అండ్ లెదర్ బిజినెస్‌కి ప్రాఫిట్ అనేది 1,00,000 వచ్చింది. షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఫ్రమ్ ద ఫర్మ్ ఇన్‌కమ్ ఇది ఎగ్జామ్ప్టెడ్ ఇన్‌కమ్. సో, ఇది మనకు అవసరం లేదు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ వచ్చింది. కాంట్రిబ్యూషన్ టు ఎల్ఎల్‌సి ఇది బేసికల్‌గా డీటీఆర్ కాబట్టి ఏటీసీలో ఏ ప్రొవిజన్ అనేది రాదు. నౌ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఏంటి? ఈ బ్రాడ్ ఫార్వర్డ్ లాస్ ఏమో 2021ది. ఈ బ్రాడ్ ఫార్వర్డ్ లాస్ ఏమో 21, 22ది. సో, మనము ఒకవేళ అడ్జస్ట్ చేస్తే ఫస్ట్ ఏది అడ్జస్ట్ చేయాలి అనంటే ఇది అడ్జస్ట్ చేయాలి. మనకిప్పుడు ఎన్ని ఇన్‌కమ్స్ ఉన్నాయి? ఇక్కడ కూడా మనకొక లాస్ ఉంది. ఇక్కడొక ఇన్‌కమ్ ఉంది. నౌ బిజినెస్‌కొచ్చేసరికి మనకిక్కడ 1,00,000 ప్రాఫిట్ ఉంది. ఇక్కడ 35,000 ఇన్‌కమ్ ఉంది. టోటల్‌గా 1,35,000 అనేది మన ఇన్‌కమ్. 1,35,000 మన ఇన్‌కమ్. మనకొచ్చిన లాస్‌లెన్ని? 50,000, 95,000. దీంట్లో ఫస్ట్ మనం ఈ లాస్ లేపేద్దాం. ఎందుకు సార్ అంటే ఇది 2021 లాస్. మనకి 21, 22 ఇంకొక 1 ఇయర్ ఒస్తది. కాబట్టి 95 లేపేస్తే ఎంతుంటుంది? 95 లేపేస్తే ఎంతుంటది? 45 ఛీ! 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 13కెళ్ళి 9 పోతే ఎంత? 40. 40,000 గదా!
ఇక్కడ 40,000 వి కెన్ క్యారీ ఫార్వర్డ్. లేదు, 40,000 ఇన్‌కమ్ మిగులుతది గదా! ఇన్‌కమ్ 1,35,000, 95,000 లాస్ పోతే 40,000 ప్రాఫిట్ ఉంటుంది. అప్పుడు నెక్స్ట్ ఈ పర్టిక్యులర్ 50,000 తీసేసేయి. తీస్తే ఎంత మిగులుతది ఇంకా? ఇందులో నుంచి 10,000 అనేది మనం ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ యూ నీడ్ టు మెజర్ 8 అసెస్మెంట్ ఇయర్స్. ఇందులో నుంచి ఇన్‌కమ్ ఎంతొస్తుంది బయటికి? 42,000 ఇన్‌కమ్ బయటకొస్తుంది. అండ్ ఇక్కడ ఈ 10,000 మనం తీసుకోలేము. ఇందులో ఈ 35,000 బయటకొస్తుంది. అండ్ 60,000 టాక్సబుల్‌లా ఉంటుంది. ఇది ఎగ్జెంప్టెడ్ ఇన్‌కమ్. నౌ వన్స్ 8 దాంట్లోకెళ్తే మీరు ఆల్రెడీ క్లాస్‌లో వి హావ్ డిస్కస్డ్ దిస్ పర్టిక్యులర్ క్వెషన్, అందుకని మీ ముందు ఒకసారి చూడడానికి ట్రై చేస్తున్నాను. చూస్తే మీరు ఇక్కడ 72,000కి 30,000, 42,000 మిగులుతుంది. అండ్ 1,35,000, 1,35,000 ఇన్‌కమ్. కరెంట్ ఇయర్ లాస్ ఫస్ట్ 40,000 తీసేయాలి. ఆ తర్వాత 95,000 తీసేస్తే మనకి వి హావ్ నిల్. సో, కరెంట్ ఇయర్ లాస్ గూడా ఉంది అందులో 40,000. సో, ఆ 40,000 కరెంట్ ఇయర్ లాస్ తీసేస్తే 60,000 మన నిల్ అయిపోతుంది బిజినెస్ అంతా గూడా. అండ్ నౌ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మనం తీసుకోవాలి. ఎందుకంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ చేయలేము కాబట్టి. అండ్ ఏటీసీ డిడక్షన్స్ ఏమీ రావు. ఇక్కడ ఈ బ్రాడ్ ఫార్వర్డ్ బిజినెస్ లాస్ 50,000 అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 35,000 విల్ బి క్యారీ ఫార్వర్డ్. ఇక్కడ ఎగ్జాంపుల్‌లో మనం ఏం చేశామంటే కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఫస్ట్ కరెంట్ ఇయర్ లాస్ ఏదైతే ఉందో ఆ లాస్ తీసేసిన తర్వాత వి నీడ్ టు లుక్ ఇంటూ బ్రాడ్ ఫార్వర్డ్ లాస్. అది ఆర్డర్ ఆఫ్ సెట్ ఆఫ్ కాబట్టి అది. సో, కంప్లీట్‌గా ఇదండి. బేసికల్‌గా ఈ వీడియో గూడా డీటెయిల్‌గా చేయడానికి ట్రై చేశాము. బట్ రివిజన్ వీడియో ఎంతకన్నా డీటెయిల్‌గా చేస్తే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి వి డిడ్న్ట్ ట్రైడ్ ఎనీథింగ్. సో, ఇఫ్ యూ లైక్ దిస్ పర్టిక్యులర్ వీడియోస్, ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఇఫ్ ఎనీ కాన్సెప్ట్ యూ డిడ్న్ట్ అండర్‌స్టాండ్ సో దట్ డీటెయిల్డ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో, హావ్ ఎ నైస్ డే. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై. 1 అవర్ 1 మినిట్ వచ్చింది ఎగ్జాక్ట్‌గా.